ఆయన మహాజ్ఞాని. అటువంటి ఆయనకు పరలోకానికి ఎవరు వస్తారో తెలుసు, అలాగే నరకానికి ఎవరు వెళ్తారో కూడా తెలుసు. ఎవరు పరలోకాన్ని పొందుకుంటారు, అలాగే నా ఉగ్రతకు గురయ్యి నరకానికి ఎవరు వెళ్తారో కూడా తెలుసు. మన నరకానికి వెళ్తున్న వాళ్ళు కూడా ఎవరో తెలిసినప్పుడు ఎందుకు పుట్టించాలి? చాలామంది దేవుడి యొక్క ప్రేమ కానీ దేవుని యొక్క సంకల్పం అర్థం కాక నవ జల ప్రళయంలో మనుషులను ఎందుకంటే పుట్టించాలి, మనుషులను పుట్టించి వాళ్ళు పాపలుగా మారుతారని తెలిసినా మళ్ళీ పుట్టించి ఆయన మళ్ళీ బాధపడి కోపపడి అందరిని ఎందుకు నాశనం చేయాలి? పుట్టించకుండా ఉంటే అయిపోద్ది కదా. ఎందుకు పుట్టించాలి, ఎందుకు కోపడాలి, ఎందుకు నాశనం చేయాలి? దేవుడికి ఇది ఒక ఆటగా ఉందే అని అనేవారు లేకపోలేదు. ఇంతకీ దేవుడు ఎందుకు పుట్టిస్తున్నాడు? నిజమే కదా, నాశనానికి వెళ్తున్నారని తెలుసు. వాళ్ళు ఎలాగో నాశనం వెళ్ళిపోతారు, వాళ్ళ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని దేవుడికి తెలిసినా ఎందుకు పుట్టిస్తున్నాడు? పుట్టించడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అంటే ఏమీ ప్రయోజనం లేదు. పోనీ మనుషులు ఎప్పుడైనా మారుతారు అని ఆశ ఏమైనా దేవుడికి ఉందంటే, దేవుడు ఒకటి భవిష్యత్తు తిరిగినటువంటి ఆయన కాబట్టి ఆయన ఏమంటాడంటే, నాకు పరలోకం ఎంతమంది వస్తారో తెలుసు, నరకానికి ఎంతమంది వెళ్తారో తెలుసు. నా దగ్గర నరకానికి వెళ్ళేటువంటి వాళ్ళ చిట్ట ఉంది, అలాగే నా దగ్గర పరలోకానికి వెళ్ళేటువంటి వారు కూడా లిస్టు కూడా ఉంది అనిన తర్వాత ఇక మారారు కదా, ఖచ్చితం. ఇంక తథ్యం, నరకానికి వెళ్ళేటువంటిది ఖచ్చితం, ఇంక తిరిగి రారు. అందుకే కదా ఇస్కరియోతు యూదా గురించి దేవుడు ముందుగానే కీర్తనల గ్రంథంలో రాయించాడు. పోనీ అపోస్తులుగా ఎన్నుకున్నప్పటికీ, యేసుక్రీస్తు వారితో తిరుగుతున్నప్పటికీ మారాడా? ఎన్నో చూశాడు, ఆయన ఎన్నో చేశాడు, స్వార్థను ప్రకటించాడు, దేవుని తెలుసుకున్నాడు, రక్షణ మార్గంలోకి వచ్చాడు. రక్షణ మార్గంలోకి వచ్చిన తర్వాత అయినా రక్షింపబడ్డాడు అంటే రక్షింపబడలేదు, నాశనమయ్యాడు. మళ్ళీ నాశనం అవుతాడని దేవుని తెలుసు కదా, తెలిసినా ఎందుకు పుట్టిస్తున్నారు? మారతారనా? ఇంతకీ దేవుడే కాదండి, ఒక భక్తుడు మనుషులను ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నాడో ముందుకు ఒక మాట చూడగలిగితే, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 27-28 వచ్చిన చూద్దామండి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 27-28 వచ్చిన చూద్దామండి. ఇక్కడ ఇశ్రాయేలీయుల దగ్గర మోషే గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నాను చూడగలిగితే, నీ తిరుగుబాటును నువ్వు మూర్ఖత్వమును నేను ఎరుగుదును, నేడు నేను ఇంకా సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో యెహోవా మీద మీరు తిరుగుబాటు చేసితిరి. నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా. చాలండి. ఇక్కడ మోషే గారు ఏమంటున్నాడంటే ఇశ్రాయేలును ఉద్దేశించి, అరే నాయనా, నేను మీ దగ్గర ఉన్నప్పుడే దేవుడి గురించి ఎన్నో మాటలు చెప్పాను, దేవుడు కూడా ఎన్నో కార్యాలు చేసి మిమ్మల్ని ప్రేమించి తన హక్కును చేర్చుకుని ఎంతో ప్రయత్నం చేశాడు. మీరు అటువంటి సందర్భాల్లో కూడా మీరు తిరుగుబాటు చేసిన వాళ్ళే. ఒక నాయకుడుగా నేనుండి నాయకత్వం నడిపిస్తున్నటువంటి నా కింద ఉన్నటువంటి మీరు ఎన్నో పాపాలు చేసి తిరుగుబాట్లు చేశారు, నా మాట వినలేదు, దేవుడి మాట వినలేదు. మరి నేను వెళ్ళిపోతాను, నాయకుడు అన్నటువంటి నేను ఉండను. నాయకుడు లేనప్పుడు విశ్వాసులు కానీ మిగతా వాళ్ళు ఎలా బ్రతుకుతారంటే విచ్చలవిడిగా బ్రతుకుతారు. అందుకే నాయకత్వాన్ని దేవుడు పెట్టాడు. ఒక క్రమ పద్ధతిలో బ్రతకాలని, క్రమంలో ఉండాలని నాయకుడిని పెట్టిన తర్వాత ఆ నాయకుడు లేకపోతే క్రమాన్ని తప్పిపోతారు. నేను ఉండగానే మీరు తిరుగుబాటు చేసిన వాళ్ళు ఖచ్చితంగా నేను చనిపోయిన తర్వాత ఏమవుతారు? ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు. నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ మారతారన్నటువంటి విషయం లేదు. ఇక మీరు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు అని ఎవరి మాట అంటున్నారంటే దేవుడు పలికినటువంటి మాట కాదు, మోషే గారు. అంటే భవిష్యత్తు జ్ఞానము తెలియని భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు తిరుగుబాటు చేస్తారు కానీ మీరు మారరు, మీ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మీరు మారి దేవుడికి ఏదైనా ప్రయోజనకరంగా మారుతారంటే నేనున్నప్పుడే మీరు విరోధంగా బ్రతికినప్పుడు, నేను వెళ్ళిపోయిన తర్వాత మరీ నిశ్చయంగా బ్రతుకుతారు అని ఒక భక్తుడికి తెలుసండి. వాళ్ళు మారారు అని భక్తుడికి తెలిసిన తర్వాత, భక్తుడి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత దేవుడికి తెలియదు అంటారా? ఎవరు మారుతారో దేవుడికి తెలీదా? ఎవరు రక్షణ పొందుతారో దేవుడు తెలీదా? పుట్టిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారా? పుట్టిన వాళ్ళందరూ తన దగ్గరికి వెళ్తారంటే ఖచ్చితంగా పుట్టే వారిలో ఎవరు పరలోకానికి వస్తారో ఎవరు నరకానికి వెళ్తారో కూడా తెలుసు. మరి తెలిసినప్పటికీ ఎందుకు దేవుడు మనుషులను జీవంతో ఉంచుతున్నాడు, ఎందుకు వాళ్ళని బ్రతికిస్తున్నాడు భూమి మీద అని చూడగలిగితే,
దేవుడు మనసు ఎలాంటిదంటండి, ఆయనకి భవిష్యత్ తిరిగినా వారు విననని తెలిసినా మళ్ళీ చెబుతాడండి. ఏంటంట, వారు వినరని తెలిసినా మళ్ళీ చెబుతారు. ఏంటి, మన దగ్గరికి ఎవరైనా వచ్చి ఒక విషయం మనం ఎవరి దగ్గరకైనా వెళ్ళి ఒక విషయం చెప్పాలనుకున్నప్పుడు విన్నారనుకోండి చెబుతాం. వినేటువంటి మనసు లేదనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబుతామా? మనం వాళ్ళ దగ్గర మాట్లాడుతుంటే వాళ్ళు ఎటో చూస్తూ, ఎటో ఆలోచిస్తూ, ఎటో తిరుగుతున్నారు అనుకోండి, మనం చెప్పేటువంటి మాటల మీద దృష్టి పెట్టలేదు అనుకోండి, మనం ఏం చేస్తాము? వీరికి ఇదే మనసు లేదు కాబట్టి మనం ఏం చెప్పినా వేస్ట్. ఒక సామెత కూడా వాడతారు. ఏం వాడతారంటే, చెవిటివాడు చెవు ముందు శంఖ మూదినట్టే. ఎందుకంటే వినలేనప్పుడు ఎంత చెప్పినా ప్రయోజనం ఏంటి అని మనం అనుకుంటాము. మరి దేవుడు కూడా ఏమంటున్నాడు ఒకసారి దేవుని గురించి చూద్దామండి. ఆయన మనసు ఏంటో ఒకసారి చూడగలిగితే హెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 7-9 వచనాలు చూద్దామండి. హెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలు చూడగలిగితే, అయితే ఇశ్రాయేలులందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనే నేను చెప్పిన మాటలు విననొల్లక ఉన్నారు కనుక. అంటే వినలేనట్టుగా ఉన్నారు కదా, వినకుండా ఉన్నారు కదా, నీ మాటలు విననొల్లరని ఆయన చెబుతున్నాడండి. ఒక భక్తుల దగ్గరికి పంపిస్తూ, విశ్వాసుల దగ్గరికి, ఇశ్రాయేల్ దగ్గరికి పంపిస్తూ, నానా వారు నా మాటలు వినట్లేదు, మరి విననోళ్ళని మనసు కలిగిన వాళ్ళు, ఒకవేళ వాళ్ళు వినరు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయమంటున్నాడు? వెళ్ళొద్దంటున్నాడా, చెప్పొద్దంటున్నాడా, ఏం చేయమంటున్నాడు? తర్వాత చూడగలిగితే తర్వాత మాట, ఇదిగో వారి ముఖము వలనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను, వారి నుదురు వలె నీ నుదురును కఠినమైనదిగా చేసేదను, నీ నుదురు చెకుముకు రాతి కంటే కఠినముగా చేసేదను. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీయులు ఇంత కఠినంగా ఉన్నారు కదా, వారు ఎంత కఠినంగా అయితే ఉన్నారో నేను నిన్ను కూడా అంతే కఠినంగా చేస్తాను. ఎందుకు చేస్తున్నానంటే, వారు వినకపోయినా నువ్వు వారు వినరని వారిని వదిలేయకుండా నువ్వేం చేయాలి? ఖచ్చితంగా నువ్వు చెప్పాలి. వాళ్ళు వినకపోయినా దేవుడే సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఏమని? వాళ్ళు ఎంత చెప్పినా వినరు, వాళ్ళ కఠిన హృదయులు, వాళ్ళు అంత కఠినమైనప్పటికీ నువ్వు ఏం చేయాలి? ఖచ్చితంగా వెళ్ళి చెప్పాలి అంటున్నాడు. అదే హెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం చూద్దామండి. 2వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి ఒకసారి. వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువుకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని నువ్వు వారికి ప్రకటింపవాలని. ఇక్కడ ఏమంటున్నాడండి? వారు వినినా వినకపోయినా. అదేంటి? వినేవారికి కదా వాక్యం చెప్పాల్సింది. ఎవరు చెప్తాము? ఇప్పుడు ఇక్కడ అందరు ఉన్నారు, చక్కగా కూర్చున్నారు కాబట్టి వాక్యం చెప్తున్నాము. అందరూ లేచి వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఇలా మాట్లాడుకుంటూ ఉండిపోతామా? వినలేనప్పుడు చెప్పరు కదా ఎవరు. మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, వారు వినినా వినకపోయినా నువ్వేం చేయాలి? ఖచ్చితంగా వాక్యాన్ని చెప్పు. అలాగే దేవుడి కోసం బ్రతికినా బ్రతకకపోయినా, పరలోకానికి రాకపోయినా, నరకానికి వెళ్ళేటువంటి వారు కూడా ఎందుకు ఈ భూమి మీద బ్రతుకుతున్నారు? వాళ్ళు ఎంత రక్షించిన వాళ్ళు ఏదైనా ప్రయోజనం ఉందా అంటే, అందుకే కదా ఫరో ఉద్దేశించి ఏమన్నాడు? వాక్యపట్టణం చదువుకున్నాం. ఫరోని ఉద్దేశించి ఏమన్నాడు? ఫరో ఎటువంటి వాడంటే, ఎంత చెప్పినా ఎన్ని కార్యాలు చూపించినా వాడు మారడు. మరి మారలేనప్పుడు ఎన్ని కార్యాలు చూపించినా ఏం ప్రయోజనము? అక్కడ అంటాడు, ఫరోను సహించిన ఏం ప్రయోజనము? ఇప్పుడు సహిస్తాను, మారగలడా? చూస్తాను, మారగలడా? నిరీక్షిస్తాను, నా కుమారుడు మారుతాడేమో నేను చూస్తాను, మారగలడా అంటే మారలేడు. ఖచ్చితంగా నరకానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరంటే, వాళ్ళు ఖచ్చితంగా మారరు. వాళ్ళకు హృదయం ఏంటంటే కఠినం. ఎంత దేవుడొచ్చి దిగినా మారరు. అందుకే లూకాసు వార్తల 16వ అధ్యాయంలో చదవకండి కానీ, అబ్రహాం గారి సందర్భంలో లాజరు వచ్చి, ధనవంతుడు లాజర్ని పంపించమని అంటాడు. అక్కడ అన్నమాట ఏంటంటే, నాయనా నువ్వు ప్రవక్తలను పంపించని అంటున్నావు కదా, మా దగ్గర ప్రవక్తలు ఉండాలి, వాళ్ళు చెప్పిన మాట వినాలి అని అబ్రహాం గారు సెలవిస్తే, అప్పుడు అలా కాదయ్యా, చనిపోయినటువంటి వ్యక్తి లేచి వెళ్ళి చెప్తే మారుతారయ్యా, అవకాశం ఉంటుందని అంటే అబ్రహాం గారు ఒకటే మాట అంటాడు, ప్రవక్తల మాటలు విని మారలేనివాడు
చేటి ప్రవక్తల మాటలు విని మారలేనివాడు చనిపోయి తిరిగి వచ్చి చెప్పినా మారడు. ఎందుకు? వారు వినే స్వభావం కాదు, వారు మారే స్వభావం కాదు. వారు ఖచ్చితంగా ఉగ్రత పాత్రులు, నరకానికి వెళ్ళేటువంటి వాళ్ళే. మరి అటువంటి వాళ్ళు ఎందుకు బ్రతుకున్నారు భూమి మీద? వాళ్ళని దేవుడు పోషించి ఏమి ప్రయోజనము? దేవుడికి అంతా నష్టమే, కానీ ఏమైనా ప్రయోజనం ఉందా అని చూడగలిగితే ఏంటి? మనందరికి తెలుసు దేవుడు ఎటువంటి మనసు అంటే, మనం అందరం లేనప్పుడు ఏం కావాలనుకున్నాడు దేవుడు? దేవదూతలు చేసిన సంతోషం లేదు, సృష్టిని చేసిన సంతోషం లేదు. ఎవరు కావాలని కోరుకున్నాడు? తన పిల్లలు కావాలని కోరుకున్నాడు కదా. తన పిల్లలు కావాలని ఏం చేశాడు? సమస్తాన్ని సృష్టించి మొత్తాన్ని సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన తర్వాత తన పిల్లలు ఏం చేస్తున్నారంటే తన కోసం బ్రతకట్లేదు. మరి బ్రతకకపోగా దేవుడికి విరుద్ధంగా బ్రతికి నరకానికి వెళ్తున్నా ఎందుకు వారిని కాపాడుతున్నాడు అని చూడగలిగితే, మొదటగా దేవుడు మనసు మనకు అర్థం కావాలంటే భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రుల మనసు మనకు అర్థం అవ్వాలి. ఎందుకనంటే దేవుడు అన్నాడు, నా ప్రేమ నీకు అర్థం కావాలంటే ఒక తల్లిలోను ఒక తండ్రిలోను చూస్తే మీకు అర్థమవుద్ది అన్నాడు. అందుకే తను పోల్చుకుంటూ ఎవరితో పోలుస్తున్నాడంటే, ఒక తల్లి తన చెంకున తన బిడ్డను మర్చిపోవచ్చేమో కానీ నేను మాత్రం మరవను. నా ప్రేమ ఎలాంటిదంటే తల్లి ప్రేమ కంటే ఎక్కువ స్థాయిలోనే ఉంటుంది, కానీ తక్కువ స్థాయిలో ఎప్పుడు మాత్రము ఉండదు. కానీ లోకంలో మొదటి స్థానం ఎవరికి ఇచ్చారంటే తల్లికి ఇచ్చారు, తండ్రికి ఇచ్చారు, గురువుకి ఇచ్చారు, తర్వాత దేవుడికి ఇచ్చారు. కానీ దేవుడిని చూడగలిగితే అందరికంటే ముందున్న ప్రేమ స్వభావం ఎవరిదంటే తండ్రి అయిన దేవుడిది. తల్లిలో కనిపించదు, తండ్రిలో కనిపించదు, మొదటగా ఉండదు ప్రేమ దేవుడిలోనే. అంటే తండ్రి ప్రేమ మనకు అర్థం అవ్వాలంటే తల్లుల ప్రేమ తండ్రుల ప్రేమ మనకు అర్థమైతే వాళ్ళు మించిన ప్రేమ ఎవరిదంటే దేవుడి ప్రేమ. అవునా? అందుకే వాళ్ళని ఉద్దేశించి, తల్లిదండ్రుల ప్రేమను ఉద్దేశించి తన్ను పోల్చుకుంటూ ఏమని మాట్లాడుతున్నాడో చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 9-11 వచనాలు చూద్దామండి. ఇక్కడ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. మత్తయి గారు రాసిన సువార్త, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల మనకి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారే ఇండి మీ పిల్లలకు మంచి ఈవులు నిరిగి ఉండగా పరలోకముందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎక్కువ నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ఇక్కడ తల్లిదండ్రులను పోలిస్తే ఏమంటున్నాడు అంటే, తండ్రులారా తల్లులారా, మీ పిల్లలు ఏదైనా మిమ్మల్ని అడిగితే మీరు మీ పిల్లలు చేపను అడిగితే మీరు పామునిస్తారా? ఖచ్చితంగా మీరేది ఇస్తారు? చేపనే ఇస్తారు కదా. ఇక్కడ చూడండి, తల్లిదండ్రుల ప్రేమ ఒకసారి ఆలోచిస్తే వాళ్ళ దగ్గర లేని సొమ్మును కూడానండి కష్టపడి ఖచ్చితంగా నా కొడుకు అడిగాడు, నా కూతురు అడిగిందని అప్పు పాలు చేసేనా వాళ్ళు అడిగినటువంటి ఆశని తీరుస్తారండి. అవునా? తండ్రుల ప్రేమ ఇది. వాళ్ళ దగ్గర లేకపోయినా ఏం చేస్తారంటే అప్పు తీసుకొచ్చైనా ఇస్తారు. మరి అటువంటి ప్రేమ తల్లిలోది అయితే మరి తండ్రిది వారికంటే గొప్ప ప్రేమ కదా. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ ఎంతోమంది తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. లోకంలో తల్లులకు ఎంతోమంది అవటి పిల్లలు పుడతారు అంటే ఒకసారి ఆలోచించండి. భూమి మీద ఎంతోమంది తల్లిలకి అవయవం లేని వాళ్ళు పుడతారా పుట్టరా? వికలాంగులు పుడతారా పుట్టరా? మనందరికీ తెలుసు జాన్సన్ డాడీ కూతురు ఉంది కదా. జాన్సన్ డాడీ వాళ్ళ కూతురికి ఏమి బ్లడ్ పుట్టదు. అవునా? ఇప్పుడు జాన్సన్ డాడీకి కానీ తాతయ్య వాళ్ళకి కానీ జయశాల గారికి కానీ వాళ్ళందరూ కుటుంబ సభ్యులకి ఆ పాప చనిపోతుందని తెలుసా తెలీదా? ఏండి, పుట్టినప్పుడే పాప చనిపోతుందని తెలుసా తెలీదా? తెలుసు కదా. మరి తెలిసిన జన్మనిచ్చారా చంపేశారా? అదేంటండి, చనిపోతుందని తెలుసు కదా. చనిపోతుందని తెలిసిన ఎందుకండి మీరు పెంచుకున్నారని అడిగితే వాళ్ళనే మాట, నా కూతురు నా దగ్గర 5 సంవత్సరాలు బ్రతికినా నాకు అదే చాలు. చనిపోతుందని తెలుసు, చనిపోయిన తర్వాత నాకు బాధ కలుగుతుందని తెలుసు, ఉండదని తెలుసు, కొన్ని రోజుల తర్వాత చనిపోతుందని తెలుసు, చనిపోతున్నా నాశనం అవుతుందని తెలిసినా నా కూతురు నా దగ్గర కొంతకాలం బ్రతుకుందన్న ఆశ ఏదైతే ఉందో, ఆ జ్ఞాపకాలు ఏదైతే ఉందో అవి నాకు చాలు అన్నటువంటి ప్రేమ ఎవరిలో కనిపిస్తుంది? తల్లిలోను తండ్రిలోను కుటుంబ సభ్యుల్లో కనిపిస్తుందా కనిపించదా? అంటే మనకు సంబంధించిన పిల్లలే ఆ లోపల ఆట లేదనుకోండి,
లేదా కొంతకాలం, ఒక నెల పాటు. విచిత్రం ఏంటంటే నిజంగా తల్లి ప్రేమ చూడండి, తాను చనిపోతుందని తెలిసిన, ఏంటి బిడ్డను కని, బిడ్డను ఒకవేళ కంటే చనిపోతుందని తెలిసిన ఏం చేస్తుంది తల్లి? తల్లి ఏం చేస్తుంది? చంపేయండి అంటదా? నేను ఎలాగో బ్రతకాలి కాబట్టి నా బిడ్డను చంపేయండి. ఎవరు ఇక్కడ తల్లి ఏం చేస్తుందంటే, నేను చనిపోతాను కాబట్టి నా బిడ్డను చంపేయండి, బిడ్డ చనిపోతే మరొక బిడ్డను పెంచుకోవచ్చు, మరొక బిడ్డను కన్నగలను, మరొక బిడ్డను కన్నగలనని ఏ తల్లి అనదండి. ఏమంటుందంటే, నేను చనిపోయినా పర్లేదు, నా బిడ్డ బ్రతికితే చాలా అని చూపిస్తుంది కదా. అందుకే ఈ లోకాన్ని అంతా తెలియజేసింది ఏంటంటే, తల్లి ప్రేమ అమోఘము, చాలా గొప్పది. ఎందుకంటే ప్రాణాన్ని కోల్పోయినా బిడ్డకి ప్రాణం పోయగలదు, అంత గొప్ప ప్రేమ తల్లిది అన్నప్పుడు ఏంటి, మనకు పుట్టేటువంటి పిల్లలు కొన్ని సంవత్సరాల తర్వాత చనిపోతారని తెలిసిన, అవయవ లోపాలతో పుట్టిన, అంగవైకల్యంతో పుట్టిన వాళ్ళు బ్రతకరు సరిగా తెలిసిన, నాశనం అవుతారని తెలిసిన వాళ్ళు చంపుకోవడానికి మనం ఇష్టపడం కదా. కొంతకాలమైనా నా దగ్గర ఉంటారని మనం ప్రేమ చూపిస్తాం కదా. మరి వీరికంటే ఎక్కువ ప్రేమ ఎవరిది? దేవుడి ప్రేమ కదా. మరి ఆయన ఏమంటాడంటే, నాయన నేను పిల్లలు కావాలని నేను కోరుకున్నాను, నా ఆశ ఏంటి, నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు పుట్టాలి, ఆ పుట్టినటువంటి పిల్లలు భూమి మీదకి పంపిస్తాను, నా ప్రేమను తెలియజేస్తాను, నా పిల్లలతో నేను జ్ఞాపకాలు పంచుకుంటాను. నాశనానికి వెళ్ళిపోయినా పరలోకానికి వస్తాడన్నా, నాశనానికి వెళ్తాడన్నా, నా దగ్గరికి రాడని నాకు తెలుసు, నరకానికి వెళ్తాడని తెలుసు, అయినా ఎందుకు పుట్టిస్తున్నానంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రుల కంటే ప్రేమ నాకు ఎక్కువ ఉంది నాయన, నాశనం అవుతారని తెలిసిన కొంతకాలం నా కోసం, నా కళ్ళు ముందు బ్రతుకుతారు కదా, కొంతకాలం నా ప్రేమను చూపిస్తారు కదా, అందుకోసమైనా నేనేం చేస్తాను, ఉగ్రతాపాత్రులైనటువంటి నరకానికి వెళ్ళేటువంటి వారిని కూడా నేనేం చేస్తాను, భూమి మీద ఖచ్చితంగా పంపిస్తాను. పంపించి వాళ్ళకి ఏం తెలియజేస్తాను, మారని తెలిసిన వాక్యాన్ని తెలియజేస్తాను. అంటే ఏంటి, నా ప్రేమను తెలియజేస్తాను. వారు నరకానికి వెళుతున్నా నా ప్రేమను తెలియజేస్తాను, నాశనానికి వెళుతున్నా ప్రేమను తెలియజేస్తాను, నా దగ్గరికి రాకపోయినా నేను ప్రేమను తెలియజేస్తాను. అందుకే చూడండి, రోమపత్రిక 14వ అధ్యాయం, చివరిగా ముగించుకుందామండి. రోమపత్రిక 14వ అధ్యాయం 11 వచ్చిన చూద్దామండి, 4 వచ్చిన చూద్దామండి. రోమపత్రిక 14వ అధ్యాయం 4 వచ్చిన, పరుణ సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవరు? అతడు నిలిచి ఉండుటైనను, ఏమా పడుండుటైనను తన సొంత యజమానుని పనియే కదా. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏంటి, ఈ మాట మనకు అర్థం కావాలంటే రోమపత్రిక చరిత్ర మనకు అర్థం. ఎందుకంటే ఇక్కడ 2 వర్గాల వారు ఉన్నారు. అన్యులుగా మారినటువంటి క్రైస్తవులు ఉన్నారు, యూదు నుండి వచ్చినటువంటి క్రైస్తవులు ఉన్నారు. వీళ్ళిద్దరు మాత్రం గొడవలు జరుగుతున్నాయి. ఓకేనా? వీళ్ళిద్దరు ఏంటంటే నువ్వు పాపేనా గొడవ పడుతున్నారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, పోని నువ్వు పరిశుద్ధుడు, ఆయన పాపి అనుకున్నావు, నువ్వెందుకు పాపని తీర్పు తీరుస్తున్నావు? ఆయన పడుటైనను నిలబడుటైనను ఎవరి చిత్తము? దేవుడి ఇష్టం కదా. నువ్వు పాపి అని నువ్వు నిందించుకో, దేవుడే సహిస్తున్నాడు. దేవుడే నీతిమంతునిగా తీర్చిన తర్వాత నువ్వెవరు తీర్పు తీర్చడానికి? ఆయనే పోషిస్తున్నప్పుడు నువ్వెవరు నువ్వు వద్దనటానికి? ఆయనే ప్రేమించి మన ఈ భూమిని అందరిని పుట్టిస్తుంటే ఇలాంటి వారిని ఎందుకు పుట్టించాలండి? దేవుడు నాశనం అవుతారని తెలుసు కదండి, ఎందుకు జన్మింపజేయాలండి వాళ్ళని అంటే, దేవుడు అంటున్నాడు, నా ప్రేమ తెలియజేస్తున్నాను. ఒక తల్లి ఈ భూమి మీద, ఒక తండ్రి పిల్లలు చనిపోతారని తెలిసిన ఎందుకు కంటారు? వాళ్ళు చూపించే ప్రేమ ఎంత గొప్పదో, వారికంటే 100 రెట్లు ప్రేమ నాది. కాబట్టి నా అంత గొప్ప ప్రేమ తెలియజేయడానికి ఈ లోకానికి ఉగ్రతాపాత్రులైనప్పటికీ నరకానికి వెళ్తారని, నాశనం అవుతారని తెలిసినా నేను పుట్టిస్తున్నాను. ఎందుకంటే నా ప్రేమ కొంతకాలమైనా నా దగ్గర ఉంటారని, కొంతకాలమైనా నేను పోషిస్తానని, కొంతకాలమైనా నా దగ్గర కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి నా పిల్లల పట్ల. ఈ ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తున్నాడు, నాశనానికి వెళుతున్న, నరకానికి వెళుతున్న ఉగ్రతాపాత్రను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, జన్మింపజేస్తున్నాడు. కాబట్టి ఇంత ప్రేమ కలిగినటువంటి తండ్రికి మనం అందరం పిల్లలు అవటం చాలా గొప్ప భాగ్యము. కాబట్టి తండ్రి అయిన దేవుడికి మనం ఎల్లప్పుడూ రుణపడుతూ, దేవుడిని ప్రేమిస్తూ, దేవుడి దగ్గరికి చేరాలని మిమ్మల్ని అందరిని హెచ్చరిస్తూ, నన్ను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. అందరూ ఏకమిచ్చినట్టు ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, గణుడ, పరిశుద్ధుడ, దయగల తండ్రి, నీకు వందనములు. గడిచిన సమయం అంతా కాచి కాపాడి తండ్రి అని పిలిచిటికి గొప్ప భాగ్యం ఇచ్చినది వందనములు తండ్రి.
నరకానికి వెళుతున్నారని తెలిసినా, మీకు వేదన కలుగజేస్తున్నారని తెలిసినా, మీకు దుఃఖాన్ని కలుగజేస్తున్నప్పటికీ తండ్రి మీరు సహిస్తూ ప్రేమను చూపిస్తున్నారే కానీ మీరు ఎప్పుడు కూడా ద్వేషాన్ని చూపించక కృపను చూపిస్తున్నారు తండ్రి. మీ యొక్క గొప్ప మనసు తండ్రి మేము ఈరోజు తెలుసుకున్నాం తండ్రి. నిజంగా ఎంత గొప్ప మనసు తండ్రి. అటువంటి మనసు కలిగినటువంటి మిమ్మల్ని తండ్రిగా కలిగి ఉండటం మాకు ఎంతో గొప్ప భాగ్యం తండ్రి. తండ్రి మిమ్మల్ని ఈ భూమి మీద సంతోషపరిచి మీ కుమారులుగా బ్రతికే గొప్ప ధన్యతను భాగ్యాన్ని దయచమని అలుగును తండ్రి. నా తర్వాత తండ్రి మీ దాసులు నిలబడి వాక్యం చెప్పబోతుండగా తండ్రి అన్నగారికి తోడే సహాయం దయచమని, పరిశుద్ధాత్మ అనే అనుగ్రహం దయచమని తండ్రి. చెప్పబడుతున్న మాటలను విడిచిపెట్టారు కాక మరి దేవుని భద్రపరచుకుని ఇక్కడ కూడా వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, మేమందరం మిమ్మల్ని సంతోషపరిచి మీరున్న లోకానికి చేరే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని కోరుతూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామముని ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా అందరి జీవితాలకు అవసరమైన మంచి మాటలు నేర్పించమని వేడుకుంటూ చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకుని ఏర్పాటు చేసిన కుటుంబాన్ని దీవించమని యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుచున్నామా పరమ తండ్రి. ఆమేన్. పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమానికి చేరు వచ్చిన బంధువులకు, సంఘస్థులకు, అలాగే వేదిక మీద ఉన్న దైవజనులకు, పెద్దలకు, అలాగే మమ్మల్ని ఆహ్వానించిన ప్రిన్సిపాల్ గారు జయరాజు గారికి, చేరు వచ్చిన అందరికి కూడా ప్రభు పేరట వందనాలు చెల్లిస్తానండి. పుట్టినరోజు సందర్భంగా ఇంతవరకు సహోదరుడు వీరేష్ గారి ద్వారా మంచి మాటలు మనం విన్నాం. మరికొన్ని మాటలు బైబిల్ నుంచి మనం ఆలోచిద్దాం. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా నిశ్శబ్దంగా దేవుని మాటల మీద మనసు ఉంచండి. దేవుడిచ్చిన గర్భఫలాలు, బైబిల్లో దీనిని బహుమానం అన్నాడు దేవుడు. మనందరికీ తెలుసు. 127వ కీర్తన 3వ వచనం. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయం 3వ వచనంలో మనం ఒకసారి చదివితే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము దేవుడిచ్చు బహుమానమే అన్నాడు. బహుమానం కోసం మనకు తెలుసు సాధారణంగా పెళ్ళిళ్ళకి లేదంటే పుట్టినరోజులకి బహుమానాలు ఇస్తుంటారు. కొంతమంది బంగారాన్ని ఇస్తుంటారు బహుమానం కదండి. బంగారపు చైన్లు, బంగారపు ఉంగరాలు. కొంతమంది వస్తువులు ఇస్తుంటారు, బైకులు కానీ, కారులు కానీ. కొంతమంది అయితే భూములే ఇస్తారు, ఇల్లులు ఇస్తారు. వీటన్నిటికంటే అపురూపమైన విలువైనది దేవుడు ఇస్తున్న బహుమానం. ఎందుకు అపురూపమైనది? అపురూపమని దేని అంటామండి? అది తప్ప ఇంకోటి లేదనుకోండి, దాన్ని ఎలా చూసుకుంటారు? చాలా విలువైనదిగా, అపురూపంగా చూసుకుంటారు. దేవుడిచ్చే గర్భఫలం కూడా అపురూపమైనది. ఎందుకు అపురూపమైనది? ఇలాంటిది ప్రపంచంలో ఇంకొకటి ఉండదు. అవునండి. ఇప్పుడు జయరాజు గారికి మనవరాలు పుట్టింది. ఆ పాప ప్రపంచంలో ఇంకొకరిలా ఉండదు. ఉంటుందండి? అసలు నేను ఇంకొకరిలాగా ప్రపంచంలో ఎవరు ఉండరు. ఒక మాదిరిగా కొన్ని పోలికలు ఉన్నా కూడా యాజ్ ఇట్ ఈజ్గా నాలాంటి మనిషి ఇంకెవరు ఉండరు. కొంచెం బేస్ పెట్టండి. లేదా? ఓకే ఓకే. ఇది ఎంత విలువైనదంటే దీనికి ఖరీదు కట్టలేమండి. మానవ ఆకారానికి, దేహానికి రేటు కట్టలేము. ఎందుకు రేటు కట్టలేము? దీన్ని ఎవరో తయారు చేయలేరు కాబట్టి. అంతేనండి. నడినెత్తు నుంచి అరికాలు వరకు ఉన్న మానవ దేహంలో ఏ అవయవాన్ని మనిషి అన్నవాడు తయారు చేయలేడు. ఏదైనా దొరుకుతుంది మార్కెట్లో, దానికి ఎంత రేట్ అని ఉంటుంది. మానవ దేహంలో రేట్ ఉందండి. కిడ్నీ పాడైపోయిందండి. మా ఇంటి దగ్గర ఒక అతనికి కిడ్నీలు పాడైపోయాయి. 2 కిడ్నీలు పాడైపోయాయి. కిడ్నీలు అమ్మే షాప్ లేదు, అంతే కదండి. కిడ్నీలు షాప్ ఉంటుందండి ఎక్కడైనా? ఇడ్లీల షాప్ ఉంటుంది. ఏ షాప్ ఉండదు? కిడ్నీల షాప్ ఉండదు. ఆ కిడ్నీ పాడైపోతే 2 కిడ్నీలు తన భార్య
ఇందాకే బాగుంది, ట్రిపుల్ ఎక్కువ పెంచారు, ట్రిపుల్ తగ్గించాను, ఓకే అలా ఉంచాడు. తన భార్య ఒక కిడ్నీ ఇస్తానందంట. ఆ కిడ్నీ తన భార్యలోంచి తీసి తన భర్తలోకి పెట్టడానికి 16 లక్షలు అడిగారండి డాక్టర్లు. ఎంతండి? 16 లక్షలు. అది కూడా సంతకాలు పెట్టించుకుని బతుకుతాడో బ్రతకడో మేము చెప్పలేం, అలా మీరు ఇష్టపడితే చేయించుకోండి అని. ఉన్న కిడ్నీని మార్చి వేరే శరీరంలో పెట్టడానికే 16 లక్షలు అయితే మరి కిడ్నీ తయారు చేయాలంటే చిన్న విషయం అండి. అసలు అసలు అవుతుందా? కిడ్నీయే ఇంత ఖరీదైతే గుండె అది మార్చడానికి కూడా అవదు, ఒకటే ఉంటుంది ఒకరిలో. ఊపిరితిత్తులు, కళ్ళు, మెదడు, ఈ అవయవాలన్నీ వెలకట్టలేని కోటాను కోట్లకు కూడా సరిపోని విలువైన వస్తువులండి. ఎవరిచ్చారు? దేవుడే తల్లి గర్భంలో 9 నెలల్లో తయారు చేస్తున్నాడు. అంత అపురూపమైంది కాబట్టి అప్పుడప్పుడు చూడండి, అపురూపమైందని చెప్పి మనకి ఏదైనా కొంత విలువైన వస్తువులు ఇచ్చారనుకోండి, ఎక్కడ పెడతాం? బీరువాలో పెడతాం, లేదంటే ఇంకా సీక్రెట్ ప్లేస్లో దాచుకుంటాం. నా కడుపులో పెట్టుకుని చూసుకుంటాను అంటారు కదా, అంత జాగ్రత్తగా చూసుకుంటానండి. దేవుడు డైరెక్ట్గా ఈ బహుమానాన్ని కడుపులోనే పెట్టేస్తున్నాడు. తల్లి గర్భంలో ఎందుకు పెట్టాడు? అంత అపురూపమైంది కాబట్టి. మనుషులకి దీని విలువ తెలియక గర్భఫలం అంటే ఎంత విలువైనదో, ఒక ప్రాణం భూమి మీద రావాలంటే ఎంత విలువైందో తెలియక మనుషులు ఏమనుకుంటున్నారంటే పిల్లలు పుట్టనంతసేపు పుట్టలేదని ఏడుస్తారు. గర్భవతి అయిందనుకోండి, దేనికోసం ఏడుస్తారు మళ్ళా? ఇప్పుడు ఆడపిల్ల పుడతాదో మగోడు పుడతాడో టెన్షను. ఎవరికి టెన్షను? తల్లిదండ్రులకు టెన్షను. డెలివరీ టైంలో అలా చెమటలు కార్చుకుంటూ తిరుగుతుంటాడు బయట. ఎవరు? పురుషుడు. ఎందుకు తిరుగుతాడు? కొంప తీసి ఆడపిల్ల పుడతాదేమని. అంతే కదండి, ఎక్కువ మంది ఎవరు పుట్టాలనుకుంటారు? మగపిల్లడు పుట్టాలనుకుంటారు, ఆడపిల్లలు వద్దనుకుంటారు. ఆడపిల్లలు వద్దనుకునేది మగవాళ్ళు కూడా కాదు, మళ్ళా ఆడవాళ్ళే ఆడపిల్లలు వద్దనుకుంటారు. మొన్నే మా ఇంటి దగ్గర డెలివరీ అయింది. అంతకుముందు పాప పుట్టింది. రెండో కానుపు కూడా పాపే పుట్టింది. వెంటనే పుట్టిన వెంటనే ఫోన్ చేసేసేవాడు, పాస్టర్ గారికి ఫోన్ చేసేసేవాడు, సంఘస్థులకు ఫోన్ చేసేవాడు, ఫ్రెండ్స్కి ఫోన్ చేసేవాడు. నాకు దేవుడు బిడ్డనిచ్చాడని. ఎప్పుడైతే ఆడపిల్ల పుట్టిందో ఫోను లేదు, ఏమీ లేదు. ఎందుకు? పాప కదా. మగోడైతే ఫోన్ చేద్దాడు. ఈ లోపల ఆపరేషన్ చేశారు, మొత్తం వదిలేసి మెలకు వచ్చిందంట తల్లికి. ఎవరు పుట్టారని చెప్పారు. వాళ్ళ అమ్మాయి చెప్పింది ఆవిడికి, పాప పుట్టిందమ్మ రెండో కాన్పు కూడాని. కన్న తల్లి ఏడ్చేస్తుందంట, వాళ్ళ అమ్మాయి ఏడ్చేస్తుందంట. ఎందుకు ఏడుస్తుంది ఇంతకీ? మళ్ళీ పాపే పుట్టింది. ఏడ్చే వాళ్ళు ఎవరు? ఆడవాళ్ళే. విచిత్రం చూడండి, ఆడవాళ్ళే ఆడపిల్లలు పుట్టారని ఏడుస్తే ఇంక మగవాళ్ళే ఆడరండి. అంటే ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళకి విలువ లేదు. విచిత్రం చూడండి. అసలు పోనీ ఆడపిల్లనైనా మగపిల్లనైనా మనం చేయగలమండి? మనం చేయలేని దాన్ని, విలువ కట్టలేని అపురూపమైన దాన్ని ఎవరో మనకి ఇస్తే కళ్ళు కద్దుకుని తీసుకోకుండా వంకలు పెట్టామనుకోండి, మనకేమైనా అర్థమైనట్ట? ఆడపిల్ల పుట్టాలా మగపిల్లడు పుట్టాలా ఎవరి చేతిలో ఉంటుంది? దేవుడి చేతిలో ఉంటుందండి. ఎందుకంటే గర్భఫలము దేవుడు ఇస్తున్న బహుమానం. నువ్వు మగపిల్లలే కావాలని కోరుకున్నావు అనుకో, మరి ప్రపంచంలో ఎంతమంది మగపిల్లలు ఉన్నారో అంతమందికి ఎవరు కావాలండి? పెళ్ళిళ్ళు జరగాలంటే ఆడపిల్లలు కావాలొద్దా? మరి అందరూ మగపిల్లలు కోరుకుంటే పెళ్ళిళ్ళు ఎక్కడవుతాయి? అప్పుడు ఎవరు పెళ్లి చేసుకోవాలి? మగోళ్ళు చేసుకోవాలి, అంతే కదా. ఎంతమంది ఆడపిల్లలు పుట్టాలి, ఎంతమంది మగపిల్లలు పుట్టాలి, ఈ పని అంతా ఎవరిదండి? దేవుడి లెక్కలు ఇవన్నీ. మనం వేలు పెట్టకూడదు, మనకి ఇచ్చింది తీసుకోవాలి. ఎందుకు వద్దంటున్నారు ఇంతకు ఆడపిల్లల్ని? మన ముందున్న కొన్ని మతాలు కానీ కొన్ని సిద్ధాంతాలు కానీ ఏం చేశాయంటే ఆడపిల్లల్ని చులకనగా చూడడం మొదలెట్టాయి. ఎందుకంటే ఆడపిల్ల పుడితే కట్నాలు ఇచ్చి పెళ్లి చేయాలి, అవునా? మగపిల్లోడైతే అందుకే పుట్టిన వెంటనే అడుగుతారు, ప్లస్సా మైనస్సా? ప్లస్ అంటే ఏంటి? మగపిల్లడు అంటే తీసుకొస్తాడు,
లాభం. మైనస్ అంటే ఏంటి? ఆడపిల్ల పోయేది. ఆడది, ఆడపిల్ల, ఏడపిల్ల కాదు. సరే, అంటే ఆడపిల్ల పుడితే కట్నాలు ఇచ్చేయాలి, ఆడపిల్ల పుడితే చదివించకూడదు, పెట్టుబడి పెట్టకూడదు. ఇవన్నీ సమాజంలో ఉన్నాయి. కొన్ని మతాలు అయితే ఆడపిల్లల్ని నీచంగా చూసేయండి. ఎంత నీచంగా అంటే, భర్త చచ్చిపోతే వెంటనే ఆ భర్త స్థితి మీదే బ్రతుకున్న స్త్రీని కూడా ఏం చేయాలి? తగలబెట్టేయాలట. సతీ సహగమనం అన్నది దీన్ని. ఎందుకు పెట్టేది అలాగా అంటే, ఆడపిల్లకి విడువ లేదు. ఇంకా భర్త చచ్చిపోడంటే ఇంక వీడు బతుకున్నడం కూడా వేస్ట్, ఇంకా ఆడితో పాటే పోవాలి. ఇప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు ఆడపిల్ల పుట్టాలని ఏ తల్లిదండ్రులు కోరుకుంటారండి? ఇప్పుడు ఇలాంటి బ్రతికంటే పుట్టకుండా ఉంటేనే మంచిది అనిపిస్తుంది. ఒకవేళ చాలా మంది దీని మీద పోరాడి ఇలా చంపకూడదండి ఆడపిల్లల్ని, తప్పు అనగానే అప్పుడు ఏం చేశారంటే, భర్త చచ్చిపోయిన వెంటనే ఆడదాన్ని మానసికంగా చంపేస్తారండి. ఇప్పుడు కూడా ఉంది అది. ఎలా చంపేస్తారు? ఒట్టు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, పువ్వులు పెట్టుకోకూడదు, రంగు బట్టలు కట్టుకోకూడదు. ఉన్నాయండి, ఉండలేదు? పెళ్ళిళ్ళకి రాకూడదు, శుభకార్యాలకు రాకూడదు, పుట్టినరోజు ఫంక్షన్లకి రాకూడదు. ఒకవేళ వచ్చినా బతకనేస్తారండి. ఆడవాళ్లే మళ్ళీ వంకలాడతారు. ఏమని? చెప్తే చెప్పింది కానీ ఏ ముఖం పెట్టుకుని వచ్చింది? ఏ ముఖం పెట్టుకుని వస్తుంది? అదే ముఖం, అంతే కదండి. ఇప్పుడు భర్త చనిపోతే అతను తాగి చచ్చిపోయాడో, అనారోగ్యంతో చచ్చిపోయాడో, మొత్తం చనిపోయాడు. పిల్లల్ని పెంచుకుంటుంది పాపం. ఆవిడ సమాజం మధ్యలో ఎందుకు తిరగకూడదండి? ఎదురు కూడా రాకూడదంట. అవునా కదా? ఎదురొస్తే వెనక్కి వెళ్ళిపోతుంటారు. అంటే ఇంత నీచంగా చూస్తున్నప్పుడు మరి ఆడపిల్లగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు? మగవారికి ఉన్నాయి ఇవన్నీ. భార్య చచ్చిపోయింది అనుకోండి, భర్తకి ఇవన్నీ పెట్టారా? కలదూకోకూడదు, వాచ్ పెట్టుకోకూడదు, ఇవేమున్నాయండి? ఏమీ లేవు. వాడు మళ్ళీ పెళ్లి చేసేసుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఆడవాళ్ళకి మాత్రం ఇవన్నీ పెట్టారు. ఇవి దేవుడు పెట్టలేదండి. ఎవరు పెట్టారు? జ్ఞానం లేని ఈ బహుమానము. కొంచెం హమ్మింగ్ వస్తుంది చూడండి. ట్రిబుల్ తగ్గించాలి, అప్పుడు హమ్మింగ్ రాదు. హలో, ఓకే ఓకే, అలా ఉంచండి. మనుషులు బహుమానము విలువ తెలియక ఆడవాళ్ళని తక్కువగా, పురుషుల్ని ఎక్కువగా భావించటం వల్ల సమాజంలో ఆడవాళ్ళకి విలువ లేకుండా పోయిందండి. దేవుడైతే ఈ ఆలోచనతో ఉండడు. దేవుడు ఎలా ఉంటాడు? ఆడపిల్ల పుడితే మంచిది కాదని మనుషులు అనుకుంటున్నారు. దేవుడు ఏమనుకుంటున్నాడు? బైబిల్ ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయం 18 వచ్చిన చూడండి. ఆదికాండము 2వ అధ్యాయం 18 వచ్చును. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. ఓన్లీ మగోడు ఒక్కడే ఉంటే మంచిది కాదు అన్నాడు. ఎవరికి మంచిది కాదు అమ్మా? వింటున్నారా? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నాడు. ఎవరికి మంచిది కాదు? పురుషునికి అనగా అని చదువుతాం మనం. పెళ్లిలో చెప్తారు, ఇది పెళ్లిలో చెప్తారు కదా. నీ ఈ రిఫరెన్స్, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఒంటరిగా ఉంటే తొంటర అయిపోతాడు ఉంది అక్కడ. ఒంటరిగా ఉంటే తొంటర ఎందుకు అయిపోతాడండి? అంటే తప్పులు చేసేస్తాడు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు ఒంటరిగా ఉంటే. ఆదాము ఒంటరిగా ఉంటే చెడిపోవడానికి ఇంకొకరు ఎవరైనా ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ? ఏమంటే ఎవరైనా ఉన్నారా? పోనీ మగవాళ్ళు ఉన్నారా? మనిషి అన్నవాడు ఉంటే ఆదాము ఒకడే ఉన్నాడు, ఇంకెవరో లేరు. మరి ఎలా తొంటర అయిపోతాడు ఒంటరిగా ఉంటే? ఎందుకు మంచిది కాదు? మంచిది కాదన్నది ఆదాము కోసం కాదంట. దేవుడు మొదటి రోజు ఫలానా సృష్టి చేశాడు, ఇది నాకు మంచిదిగా ఉందనిపించింది అన్నాడా? 2వ రోజు ఒకటి చేశాడు, ఇది నాకు మంచిది అనిపించింది అన్నాడు. 3వ రోజు, 4వ రోజు, ఆ తర్వాత మనిషిని చేశాడు. మనిషిని చేసి చూసి ఏమన్నాడు? మంచిదిగా లేదన్నాడు. ఎవరికి మంచిదిగా లేదు? దేవుడికి మంచిగా అనిపించలేదు. ఇప్పుడు ఎప్పుడు మంచిగా అనిపించింది? ఆ తర్వాత ఏమన్నాడు చూడండి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయదు అనుకునేను. అంటే
పురుషుడు ఒక్కడ ఉంటే దేవుడికి మంచిగా అనిపించలేదు. ఎవరుంటే మంచిగా అనిపించింది? మాట్లాడలేదంటమ్మా. స్త్రీలంటే స్త్రీలు మాట్లాడలేదు, విచిత్రం అది. స్త్రీ స్త్రీ అని పురుషులు అంటున్నారు. దేవుడికి ఎప్పుడు మంచిగా అనిపించిందంటే స్త్రీని చేసిన తర్వాత మంచిగా అనిపించిందండి. స్త్రీ పుట్టడం దేవుడికి మంచిగా అనిపిస్తుంది, మనుషులకి ఏమనిపిస్తుంది? చెడ్డగా అనిపిస్తుంది. విచిత్రం చూసారా? ఎందుకంటే ఈ దురాచారాలన్నీ వచ్చేసాయి కాబట్టి. స్త్రీకి విలువ లేదు కాబట్టి స్త్రీలు చదవకూడదు, స్త్రీలు అసలు బయటకు రాకూడదు, చదువుకోకూడదు, అసలు ఈ ఉద్యోగాలు చేయకూడదు. చివరికి భక్తులని చెప్పి దేవుడి పేరట కూడా స్త్రీలని తొక్కేశారండి. గుడుల్లో పూజారుల కింద ఎప్పుడైనా స్త్రీలను చూసారా? ఆమె ఉంటారా? ఉండరు. మసీదుల్లో ఎప్పుడైనా స్త్రీలు ఉంటారా? ఉండరు. చివరికి చర్చిల్లో కూడా స్త్రీలు మాట్లాడకూడదు, వాక్యాలు చెప్పకూడదు, అసలు స్త్రీ నిలబడి ఏం చేయకూడదు అనేసారండి. ఇది మనుషులు పెట్టారు, దేవుడు పెట్టలేదు. దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు, ఎందుకంటే దేవుడే గర్భఫలాన్ని ఇస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27 వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27 వచనం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. అంటే ఇలాగ ఎవరైతే క్రీస్తుని ధరించుకున్నారో ఈ క్రైస్తవులందరూ వీరిలో ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు అందరూ ఒకటే అన్నాడు. ఏకమంటే ఒకటే. అంటే దేవుని దృష్టిలో, బైబిల్ దృష్టిలో అందరూ ఎవరండి? స్త్రీ అయినా పురుషుడైనా ఒకటే. సమాజం దృష్టిలో వేరు, స్త్రీ ఎక్కువ, పురుషుడు తక్కువ. అందుకే సమాజం తప్పుదోవ పట్టించడం వల్ల స్త్రీలని కనడానికి కూడా ఇష్టపడట్లేదు. అందుకే బైబిల్ యూనివర్సిటీలో ఒక పాట కూడా ఉందండి. అమ్మాయి అయితే కడుపు కొయ్యాలా, అబ్బాయి అయితే కడుపు మొయ్యాలని. ఎందుకు రాశారు ఆ పాట? సమాజంలో జరుగుతున్న ఈ దారుణాలు. ఆడపిల్ల పుట్టిందని బాధపడిపోయాడు భర్త, రెండో కానుపులో కూడా ఆడపిల్లకి అంది, మళ్ళా గర్భం ధరించిందండి. ఈసారి ఆడపిల్ల పుట్టకపోతే, మగపిల్లడు పుట్టకపోతే నీతో అసలు కాపురం చేయనని వార్నింగ్ ఇచ్చాడు. ఆవిడేం చేద్దండి, మూడో కానుపు కూడా ఆడపిల్ల పుట్టింది. వెంటనే ఏం చేశారంటే వాళ్ళ అమ్మమ్మ, ఇప్పుడు ఆడపిల్లని తెలిస్తే ఇడు మా కుమార్తెను వదిలేస్తాడు అని ఆ పుట్టిన బిడ్డని పేక్ కోసిందండి బాబు. పేక్ కోసేసి చెత్త పొట్టలో పడేస్తే కొంతమంది నర్సులు చూశారు. వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేసి 18 రోజులు వైద్యం చేసిన తర్వాత మొన్నే బతికిందండి పాపం. కన్నదొక ఆడదే, ఆడపిల్లని పేక్ కోసింది ఎవరు? మళ్ళా ఆడదే. ఎవరికి భయపడి? పురుషుడికి భయపడి. నువ్వు అందరిని ఆడపిల్లనే కంటున్నావు. అసలు బుద్ధి జ్ఞానం ఉంటే ఆడపిల్ల కంటాలా, మగపిల్లడు పుట్టాలా ఎవరి చేతిలో ఉంటుందండి? ఫస్ట్ దేవుడి చేతిలో, తర్వాత ఎవరి చేతిలో ఉంటుంది? పురుషుడి చేతిలో ఉంటుంది. స్త్రీ నిర్ణయించదు ఇది. ఎక్స్ క్రోమోజోమ్స్, వై క్రోమోజోమ్స్ విడుదలవుతాయి. పురుషుల్లో ఎక్స్ వస్తుంది, వై వస్తుంది. స్త్రీలో మాత్రం ఒకటే వస్తుంది, ఎక్స్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఎక్సో కలిస్తే ఆడపిల్ల, ఎక్సో వై కలిస్తే మగపిల్లడు. ఇప్పుడు వై రావాలా, ఎక్స్ రావాలా ఎవరి చేతిలో ఉంది? పురుషుడి చేతిలో ఉంది. ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లలే పుట్టారనుకోండి, ఎవరిని కొట్టాలి? జుట్టెట్టుకుని. ఎందుకురా ముగ్గురిని ఆడపిల్లని కొని ఇటు కొట్టాలి? ఎవరిని కొడుతున్నారు? కనీసం ఇది కూడా తెలీదు. అసలు మగోడి చేతిలో కూడా ఉండదండి. బుల్లిగా మాట్లాడుకుంటావునా? ఇదంతా దేవుని చిత్తం. అపురూపమైన ఈ బహుమానాన్ని 9 నెలలు కష్టపడి నిర్మిస్తాడని తల్లి గర్భంలో. అంత కష్టపడి నిర్మించి బయటికి నీకు బహుమానం ఇస్తే నువ్వు అపురూపంగా చూసుకుని మురిసిపోతావు అనుకున్నప్పటికీ నువ్వేమో ఆడపిల్ల అని పెదవి విరిసావనికి ఏమంటుంది దేవుడికి? నీకు చూసిన వెంటనే నీకు నచ్చకపోతే ఏం పెంచుతారు? నీకు అపురూపంగా పెంచుతారా? అందుకే దేవుడు అపురూపంగా ఇస్తున్న ఈ బహుమానాలని ఆడపిల్లైనా మగపిల్లోడైనా ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా అపురూపంగా పెంచాలండి. ఎలాగైతే మనకి అపురూపంగా ఇచ్చాడో అలాగే మళ్ళీ మనం ఆయన చేతిలో పెట్టాలి. అలా పెడుతున్నారండి సమాజం. పెట్టకపోవటం వల్లే ఈరోజు సమాజం భయంకరంగా మారిపోయింది.
అపురూపంగా పెంచడం అంటే ఏంటి? ఏమంటే దేవుడు అపురూపంగా ఇచ్చాడు మనకి. ఈ బిడ్డల్ని అపురూపంగా మనం చూసుకోవడం అంటే ఏంటి? వాళ్ళ చేత అసలు కన్నీరు పెట్టించకుండా, అసలు అడుగు కింద పెట్టనివ్వకుండా, ఏది కావాలితే అది ఇచ్చి అది చూసుకోవడం అంటే అపురూపం అంటే? అపురూపంగా పెంచడం అంటే దేవుడే చెప్పాడు. ద్వితీయోపదేశకాండం మనందరికీ తెలిసిన సందర్భం, 6వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు తల్లిదండ్రులకు చెప్తున్నాడు, మీ హృదయాల్లో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని ముందు నీ హృదయంలో ఉండాలి. అప్పుడు నీ పిల్లలకు వాటిని అభ్యసింపజేసి ఎప్పుడెప్పుడు ఆ పిల్లలకు నేర్పించాలో చెప్తున్నాడు. చూడండి, అపురూపంగా దేవుడు ఇచ్చిన బహుమానం పెంచటం అంటే ఇది. ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు ఏం చెప్పాలమంటున్నాడండి? అమ్మ వింటున్నారా? నా మాట్లాడుతున్నారా? ఇంటి దగ్గర మీ పిల్లలు ఉన్నప్పుడు ఏం చెప్పాలంట? కూర్చున్నప్పుడు దేవుని మాటలు చెప్పాలి. ఎక్కడికన్నా బయటికి వెళ్తున్నారు అనుకోండి, ఏం చెప్పాలి? దేవుని మాటలు చెప్పాలి. పడుకుంటున్నారు అనుకోండి, పడుకునే ముందు, నిద్రపోయే ముందు ఏం చెప్పాలి? దేవుని మాటలు చెప్పాలి. మరలా ఉదయం లేచాడు, ఏం చెప్పాలి? ఏమండి ఎప్పుడెప్పుడంట? కూర్చున్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, అదే త్రోవ నడిచినప్పుడు, మళ్ళా తిరిగి లేచినప్పుడు. ఇవి నేర్పించండి, అపురూపంగా పెంచండి, వాళ్ళ బ్రతుకులు బాగుంటాయి, మీ బ్రతుకులు బాగుంటాయి అని చెప్పాడు. ఇప్పటి నుంచో ఎంతో మంది దైవజనుల ద్వారా ఎన్నో సంఘాలలో, ఎన్నో పాఠాలలో ఇవి విన్నాం లేదండి? ఇది విన్న క్రైస్తవులైన ఇది పాటిస్తారు ఎవరైనా? కూర్చున్నప్పుడు దేవుని వాక్యం చెప్పటం, పడుకున్నప్పుడు దేవుని వాక్యం చెప్పటం, మరలా లేచినప్పుడు దేవుని వాక్యం చెప్పటం, బయటికి వెళ్తున్నప్పుడు దేవుని మాటలు చెప్పటం చెప్తారండి? మనం వింటాం తప్ప, చదువుకుంటాం తప్ప, ఇది మనకు కాదనుకుంటాం, అంతే కదండి? ఇవి చేయకపోవటం వల్లే ఈ అపురూపమైన బహుమానాలు ఎలా మారిపోతున్నాయి అనుకుంటున్నారు? ఒక ఉగ్రవాదిగా మారిపోతున్నాయి. మనం చంపేశారు కదండి ఉగ్రవాదులు, 20 మందికి పైనే చంపేశారు. ఆ చంపిన వాళ్ళంతా ఎవరు అనుకుంటున్నారు? దేవుడు తల్లి గర్భంలో అపురూపంగా తయారు చేసి ఇచ్చిన గర్భఫలాలే. మరి ఎందుకు అంత కఠినంగా మారిపోయారు? ఒక అమ్మాయిని భయంకరంగా 80 పాడు చేశారు, ఢిల్లీలో చంపేశారు పాడు చేసి. ఆ 80 కూడా ఎవరిచ్చిన బహుమానాలండి? దేవుడు అందరిలాగే తల్లి గర్భంలో నిర్మించిన బహుమానాలే. ఎంతో మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు. అవన్నీ ఎవరిచ్చిన బహుమానాలు? ఎందుకు ఈ ఘోరాలన్నీ జరుగుతున్నాయి? తల్లిదండ్రులను పట్టించుకోకుండా, తల్లిదండ్రులని ఇంట్లోంచి బయటకు తోసేసి. ఇదంతటికి కారణం దేవుడు పెంచమన్నట్టుగా పెంచకపోవటం వల్ల. ఏం చెప్పాలని దేవుడు పెంచటం అంటే? ఇంటను కూర్చున్నప్పుడు, తిరిగి లేచినప్పుడు ఏంటి చెప్పమన్నాడు ఇంతకీ? వాక్యం అంటే ఏంటి? ఫస్ట్ పిల్లలకి నేర్పించవలసింది ఏంటంటే, ఫస్ట్ సబ్జెక్ట్ వాళ్ళకు ఊహ వచ్చిన తర్వాత, అమ్మ నాన్న ఉంటారు కదా, నాలుగు కదా మాట్లాడతారు. ఒరే, నేను నిజమైన మీ అమ్మను కాదురా, నిజమైన మీ నాన్న కాదురా, నీకు నాకు మనందరికీ నిజమైన తండ్రి దేవుడురా అని చెప్పాలి. చెప్తారండి? ఫస్ట్ పాఠం ఇది. మనందరికీ తండ్రి ఆయన. మేము జస్ట్ కొంతకాలమే నాన్నగా, అమ్మగా కొంతకాలమే ఉంటాం. మేము ఒరిజినల్ కాదు, అసలు తల్లిదండ్రులు కాదు. మేము అసలు తండ్రి ఎవరు? దేవుడు. నేర్పరండి ఎప్పుడైనా? నేర్పం. ఇది అసలు జీవితం కాదురా, ఈ లోకం శాశ్వతం కాదురా, మనందరికి ఒక లోకం ఉందరా, అక్కడికి వెళ్ళిపోవాలరా. ఏ లోకం అది? పరలోకం రా అని నేర్పరండి ఎప్పుడైనా? ఒక ఆవిడ వాళ్ళ పిల్లకి పాపం నేర్పుతుంటే ఇలాగే, మన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో తల్లిదండ్రులు సడన్గా తప్పిపోయిందండి. సెమినార్లో అనౌన్స్ చేస్తున్నారు, ఓ పాప తప్పిపోయింది, తల్లిదండ్రులు ఎవరైనా ఆ పాప కనబడితే చేయవండి అనగానే ఈ పిల్ల ఏడ్చుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు తప్పిపోయిందంటే ఎవరో చెప్పాలి కదండి అడ్రస్. అమ్మ, మీ నాన్నగారి పేరేంటమ్మా అన్నదండి. మా నాన్నగారి పేరు దేవుడు అందండి. మరి నేర్పారు కదా, మనందరికీ తండ్రి ఆయన చెప్తారు కదా, మీ నాన్నగారి పేరు దేవుడు అని. ఏ ఊరమ్మా? పరలోకం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? తప్పిపోతే తప్పిపోయింది, కానీ తర్వాత అన్నా తీసుకెళ్తారు, కానీ అదిరిపోయింది ఆన్సర్. అదేనా? అది చెప్పాలండి. చిన్నపిల్ల కాబట్టి అలా చూశారు. అదే ఎక్కడో రోడ్డు పైన నేను తప్పిపోయాను అనుకోండి, మీ నాన్నగారి పేరేంటి బాబు అనగానే దేవుడిని అని అనుకుని ఏమంటారు?
ఊరు నేను పాపం చూడటానికి బాగున్నాడు, పొరపాటుగా పని చేయట్లేదేమో. ఏ ఊరమ్మా? ఆదోనియా? కాదండి, పరలోకం అని. ఎలా చూస్తారు మనల్ని? పిచ్చోళ్ళో చూడండి. దేవుడు అంటున్నాడు, పరలోకం అంటున్నాడు, ఈడెవడీడు? అసలు ఇదే చెప్పాలి మనం. ఇది చెబితేనేమో పిచ్చోళ్ళు అంటున్నారు. మీ ఊరు ఏంటంటే ఆదోని అని అనుకోండి, ఈడు తెలివైనోడు అంటున్నారు. నిజంగా మన ఊరు ఆదోనండి? ఇక్కడ ఉండిపోతారండి మీరంతా? ఇది నేర్పాలండి పిల్లలకి. ఇవి నేర్పుతున్నారా? మన పాటలన్నీ ఇవే. ఒక పాట కూడా ఉంది, తల్లిదండ్రులకు ఏమి పిల్లలకి ఏమి నేర్పించాలో. ఆ దేవుడే నీ తండ్రిని నేర్పాలి తల్లి తండ్రి ఒడిలో. ఏం నేర్పాలంట? నేను కాదు నీ తండ్రి, ఆయన నిన్ను పుట్టించినవాడు, నీకు రూపం ఇచ్చినవాడు, నువ్వు బ్రతకడానికి ప్రకృతిని అంతా ఇచ్చి నిన్ను పోషిస్తున్నవాడు నేను కాదు, ఆయన. నేర్పుతారండి. ఈ పాటలు వినిపిస్తారా? ఒక ముసలావిడ మనవరాలని ఎత్తుకొని ఏడు చేస్తున్నాడు. ఆవిడ క్రైస్తవురాలే. ఏడు చేస్తుంటే పాట పాడతాను ఆగబాబు అని. ఆ దేవుడే నీ తండ్రి అని పాడుతుందేమనుకున్నాను నేను. ఏం పాడుతుంది అనుకుంటున్నారు? ఊ అంటావా మావా, ఊ అంటావా. ఏమండి అది అది ఎందుకు నేర్పుతుంది? ఎంతకి ఇంటి దగ్గర వాక్యం నేర్పించండి అంటే అబద్ధాలు, బూతులు, మోసాలు ఇవి కదా నేర్పుతారు. ఈరోజు మీ పిల్లలు బూతులు మాట్లాడుతున్నారంటే, మీ పిల్లలు తప్పుడు వ్యక్తులుగా తయారైపోయారంటే ప్రప్రథమ కారణం ఎవరండి? దేవుడిచ్చిన బహుమానాన్ని మీరు సరిగా పెంచలేదు కాబట్టి. అంతేనే కదా? అబద్ధాలు ఆడటం ఎవరు నేర్పుతారండి? దీనికి ఎవరైనా టీచర్ ఉన్నారా? ఎవరు నేర్పుకుంటారు అబద్ధాలకి? అప్పులు చేసేసి వారం వారం సీట్లు ఉంటాయి కదండి, మంగళవారం సీటోడు వచ్చేసాడు. ఆ రోజు కట్టడానికి లేవు, అంతకుముందు 2 వారాలే కట్టలేదు, ఇంక ఈ రోజు ఊరుకోడని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న వెనక తలుపులోకి వెళ్ళిపోయి తలుపు పక్కకి ఈ పిల్లల్ని పంపించారు. ఏమని? అమ్మ నాన్న లేరని చెప్పు అని. బయటకు వచ్చి అరిసాడు. అంతే. పాపం ఈ అమాయకురాలు కదండి, బయటకు వచ్చి అమ్మ నాన్న లేరని చెప్పమన్నారండి అంది. ఏమని చెప్పమన్నారు? ఆడికి అర్థమైపోయింది విషయం. బుద్ధి జ్ఞానం లేదా? లేరని చెప్పమంటారు దాక్కుని. అప్పు తీసుకున్నప్పుడు సిగ్గు లేదా అని తిట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు బయటకు వచ్చి ఎవరిని తిడతారు? లేరని చెప్పమంటే లేరని చెప్పమన్నారని చెప్తావని అబద్ధం ఆడటం కూడా సరిగా రాదని కొట్టేస్తున్నారు పిల్లలు. ఏం రాదంట అంటే కొట్టు మరి ఏమి నేర్పుతుంది? అబద్ధం ఎలాగా ఆడాలి, బూతులు ఎలా మాట్లాడాలి, ఎవరు నేర్పుతారండి? వీళ్ళు బూతులు అమ్మ ఎదవని తిట్టు అని నేర్పరు. వీళ్ళు తిట్టుకుంటారు కదా, భార్య భర్త తిట్టుకుంటారు, పక్కింటి వాళ్ళు తిడుతుంటారు. ఈ తిట్లన్నీ ఎవరింటారు? మీరు చేసే ప్రతి పని పిల్లలు ఖచ్చితంగా గమనిస్తారండి. దేవుడు నేర్పించమన్నది ఒకటి, మనుషులకు నేర్పిస్తుంది ఇంకొకటి. అప్పుడు ఎలా తయారవుతారండి వాళ్ళు? అందుకే చాలా దౌర్భాగ్యకరంగా మారిపోయి 8 కలిసి ఒక అమ్మాయిని పాడు చేసినప్పుడు ఆ పాప తల్లిదండ్రుల ఏడుపు చూశారు అందరూ. అదేనా? నా కూతుర్ని పాడు చేసి చంపేశారని ఆ తల్లిదండ్రులు ఆవేదన చూశారు అందరూ. కానీ ఆ 8 ఉరి తీయటానికి సిద్ధపరిచినప్పుడు ఆ 8 కూడా తల్లిదండ్రులు ఉంటారండి. వాళ్ళు కూడా పాపం కని ఎలాంటి పుట్టినరోజులు ఫంక్షన్లు పెట్టుకొని మాకు దేవుడు మంచి గర్భఫలాలు ఇచ్చాడని నాకు సంతోషంతో వాళ్ళు పెంచారు లేదా? మగ పిల్లోడు ఇచ్చాడు దేవుడని సంతోషంగా చెప్పుకొని వాళ్ళని చదివించి మాకు మంచి పేరు తీసుకొస్తారని ఉత్సాహంగా బతికిన వాళ్ళు పెంచిన వాళ్ళే. అవునా? కానీ ఈరోజు దేశం అంతా కలిసి వాళ్ళని చంపేయండి, ఉరి తీయండి అని అందరూ మాట్లాడుతుంటే ఆ తల్లిదండ్రులకు ఏమనిపిస్తుందండి? నా పిల్లల కోసం ఇంతమంది చంపేయమని అరుస్తున్నారంటే బాధ ఉండదా? ఎంత నేరస్తుడైనా కన్న తల్లి కదండి, కన్న తండ్రే కదా, బాధ ఉంటుంది. ఎందుకు ఆ బాధ వచ్చింది వాళ్ళకి? వాడిని దేవుడు పెంచమన్నట్టుగా పెంచలేదు కాబట్టి వాడి వల్ల ఆ కన్నీరు మిగిలిన చివరికి. వృద్ధాప్యం వస్తే చూసుకోవాల్సిన వాడాడు. అంతేనా? ఎవరో నేరస్తుడని చెప్పి తీసుకెళ్లి ఉరి తీసి చంపేస్తుంటే ఏ కన్న తల్లైనా తండ్రి అయినా సుఖంగా ఉండరండి. చచ్చే వరకు ఆ వేదంతోనే ఉంటారు. అంతేనా? దానికి కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచే వాళ్ళు దైవ జ్ఞానంతో పెంచకపోవటం వల్ల. సమాజం పాడైపోవడానికి కారణం, సమాజం చెడిపోవడానికి కారణం చిన్నప్పుడు దేవుడిచ్చిన ఈ బహుమానాలని అపురూపంగా పెంచలేదు. మాయ మాటలు చెప్పి
తప్పుడు మాటలు చెప్పి చేయకూడనివన్నీ చేయించి వాళ్ళ చేత ఇంత దిగజార్చి స్థానానికి తీసుకొచ్చారండి. అందుకే మీ పిల్లలకి మీకు ఈ కుటుంబంలో జీవితంలో చక్కగా మనం అంతా బాగుండాలంటే రెండు కావాలండి మనకి. అది చెప్పి నేను ముగించేస్తాను. ఏంటి రెండు కావాలంటే ఫస్ట్ సమూయేలు మొదటి గ్రంథం చూడండి. చివరిగా సందర్భాలు చూసి మనం ముగించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అన్నాడు. సమూయేలు గారు ఎవరి దయలో వదులుతున్నాడండి? దేవుని దయ, రెండు మనుషుల దయ. మనం ఈ భూమి మీద చక్కగా బ్రతకాలంటే, తిరిగి మరలా పరలోకం వెళ్ళాలంటే మనకి ఇద్దరు దయ ఉండాలండి. ఎవరి దయ? ఒకటి దేవుని దయ ఉండాలి, రెండు మనుషుల దయ ఉండాలి. లూకా సువార్తలో కూడా ఇదే సందర్భం చూడండి. చివరిగా లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అన్నాడు. యేసుకు కూడా ఎవరి దయ కావాలంటండి? దేవుడి దయ కావాలి, మనుషుల దయ కావాలి. ఏమంటే మనందరికీ దేవుడి దయ కావాలని తెలుసు, అంతేనా? దేవుడి దయ వల్లే బతుకుతున్నాం, దేవుడి దయ వల్లే జీవిస్తున్నాం. దేవుడి దయ మాత్రం ఉంటే సరిపోదు, ఎవరి దయ కూడా కావాలి? మనుషుల దయ కూడా కావాలి. అంటే మనుషులు కూడా మన మీద దయ చూపించాలి. మనుషుల దయ లేకపోతే మనం బ్రతకలేమండి. ఎందుకు? దేవుడు శరీరాన్ని ఇచ్చాడు, దేవుడు ప్రకృతిని ఇచ్చాడు, అంతా బాగుంది. దేవుడు దయ వల్ల భూమి మీద పుట్టాం. ఇప్పుడు మనకి ఎవరి దయ కావాలి? అదవుతున్న పైట మనుషుల దయ. మనుషుల దయ ఎలా కావాలంటే, ఇప్పుడు దేవుడు దయ చూపించి మంచి ఆకారాన్ని ఇచ్చి ఓ తల్లి గర్భంలో పెట్టి బయటకు రప్పించాడు, అదేనా? ఇప్పుడు తల్లికి ఆ బిడ్డ మీద దయ లేదనుకోండి, ఏం చేద్దే? ఇందాక చెప్పినట్టు పేక కోసి పారేయటం, పెంచకుండా చంపేయటం చేస్తుందా? ఇప్పుడు దేవుడి దయ ఉంది, కానీ ఎవరి దయ లేదు? మనుషుల దయ లేదు, బ్రతుకుతుందా? అంటే ఇప్పుడు దేవుడి దయ కావాలి, మనుషుల దయ కావాలి. ఈ భూమి మీద మనం బ్రతకాలంటే మనుషుల దయ లేకుండా బ్రతకలేమండి. ఎందుకంటే మనం బ్రతకాలంటే ఇంకొకటి అవసరం ఉంది మనకి, ఉందా లేదండి? చాలా మంది తెలియక ఏమంటారంటే, నాకు ఎవరి అవసరం లేదండి, నాకు ఎవరితో పని లేదు, ఒకరిది నాకు అవసరం లేదు, ఒకరిది నేను తింటలేదు అంటారంట. బాగా డబ్బు సంపాదించి బాగా పేరు వచ్చిందనుకోండి, అలాంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఏమని? నేను ఎవరి దయా దాక్షిణ్యాలతో బ్రతకట్లేదు, ఒకరిది నాకు అవసరం లేదు. ఒకవేళ అలాగే ఎవరైనా అనుకుంటే వాళ్ళంత బుద్ధిహీనులు ఎవరో లేరు. ఎందుకు? ఒకరి దయా దాక్షిణ్యాలతోనే బతుకుతాం మనం, ఇంకొకరు లేకపోతే మనం బ్రతకలేం. అవునా కాదంటారా? ఎలాగండి అంటారా? ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం వాడుకునే ప్రతి వస్తువు మనం చేసుకున్నామండి. అమ్మ చేసుకున్నారా ఎవరైనా? ఎగ్జాంపుల్, మీరు బట్టలు వేసుకున్నాం కదండి, ఈ బట్టలో నేను తయారు చేశానండి. ఇది ఎవరు చేశారు? ఎవడో ఒక నేతగాడు చేశాడు. అతని ముఖం తెలియదు నాకు, అతని అడ్రస్ తెలియదు, ఊరు తెలియదు. అతను ఇది చేయకపోతే నేను చేసుకోగలుగుతానా? ఇప్పుడు కోటీశ్వరుడైనా బట్టలు వేసుకుంటాడు, వేసుకోడా? ఇప్పుడు బట్టలు వేసుకున్నాడంటే ఎవరిది? ఎవరో ఒక అతను చేశాడు, అంతేనా? మనం షాంపూలు పెట్టుకుంటాం, ఎవరు తయారు చేశారు? ఎవరు షాంపూలు చేసుకుంటారండి? చెప్పులు వేసుకుంటున్నాం, ఎవరు చేశారు? చివరికి తినే తిండి ఎవరు పండించారు? మనం పండించుకుంటావా? అంటే మనం వాడే వస్తువులు ఏది మనం చేయట్లేదు. చివరికి ఫోన్ లేకపోతే బతకలేం, అంతే కదండి? ఫోన్ ఎవరు చేశారు? అసలు ఒక నిమిషం లేకపోతే ఉండలేకపోతున్న ఫోను, అంతే కదండి? ఫోన్ మనం చేసుకున్నావా? అడుక్కున్న వాళ్ళు కూడా ఫోన్ ఉందా లేదా? మొన్న రైల్వే స్టేషన్లో ఒక ఆవిడ, అడుక్కునే ఆవిడ, అలా ఆయన ఫోన్ చేస్తుంది. నేను పక్క స్టేషన్లో దిగిపోంది. చూస్తే టచ్ ఫోన్. మళ్ళా ఊరి నాయన, ఈవిడ కూడా ఫోన్ వాడేస్తున్నారా? అంతకుముందు నేను అడుక్కుంది పాపం నా దగ్గర. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే, బాబు గారు అంది. నేను ఎలా చూసి చిల్లరలేదమ్మా అన్నాను. ఫోన్ పే చేసేయను. ఏం చేసేయాలట? అమ్మ బాబు, మొన్నటి వరకు నాకే ఫోన్ పే లేదు, అప్పుడే వాళ్ళు ఫోన్ పేలా
అంటే అకౌంట్లు తీసేసి దాన్ని ఫోన్పే కనెక్ట్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు నెంబర్ చెప్తావా అమ్మా అన్నాను. లేదు బాబు గారు, కార్డు ఉంది. ఏ కార్డు? స్కానరు. అది తీసి గిన్నెలో పెట్టింది ఇలాగా. ఇప్పుడు నేను స్కాన్ చేసి తీసి పెట్టేయడమే. అంటే ఇప్పుడు చిల్లర లేదన్నా ప్రమాదమే. ఏమంటున్నారు ఇప్పుడు? ఫోన్పే చేసేయమన్నారు చూడండి. ఒక్కోసారి మన దగ్గర ఉన్నది ఫోన్పే, సిగ్గు కూడా ఉన్నప్పుడు ఎవరి దగ్గర. ఇప్పుడు ఫోన్పేలు వాడేస్తున్నాం, ఈ ఫోన్లు వాడేస్తున్నాం అంటే మనం చేసుకున్నామండి అవన్నీ. ఎవరు చేశారు? ఎవరో చేసింది మనం వాడుతున్నామన్నా. మనం బ్రతకాలంటే ఎవరొకరు దయ ఖచ్చితంగా ఉండాలండి. రోగం వచ్చింది, ఎవరి దగ్గరికి వెళ్తాం? మన ఆపరేషన్ మనం చేసుకుంటామండి, ఇంకొకటి బాగు చేయించాలి. చివరికి మాకు జుట్టు ఎదిగిపోయింది, ఎక్కడికి వెళ్ళాలి? ఇంకొకరు చేయాలి, కటింగ్ చేయాలి. చివరికి మనం చచ్చామనుకోండి, ఎవరు కావాలి మళ్ళా? ఆ నలుగురు అన్నడా. మళ్ళీ మనం తీసుకెళ్ళాలంటే ఎవరు కావాలి? అంటే ఈ భూమి మీద మనం బ్రతకాలంటే దేవుని దయ మాత్రమే సరిపోదు. ఎవరు కావాలి? మనుషుల దయ కూడా కావాలి. మనుషులు దయ లేకపోతే బ్రతకలేమండి. అందుకే మన దయ చూపించలేదు కాబట్టి ఉగ్రవాదులు ఎంతమంది చంపేశారు? దయ లేకుండా కాల్ చేశారు, అంతేనా? వాళ్ళకి పాపం మనుషులు దయ లేదు ఆ రోజు. ఒక అమ్మాయిని తోడు చేసి చంపేశారంటే మనుషులే చంపేశారు. మనుషులు దయ చూపిస్తే బతుకుతున్నావిడ. ఈ రోజు ప్రపంచ మనుషులకి మనుషులు దయ ఉండాలండి. అలా అది తెలియక మనకి ఏం చేస్తామంటే, నాకు ఎవరితో పని లేదండి, ఎవడ వాళ్ళని నేను బతకట్లేదండి. ఆటో కొనుక్కున్న బతుకుదామని. నాకు ఎవడతో నేను బతకట్లేదు, ఆటోతో బతికేస్తానండి. ఎవరెక్కాలి ఆటో? ఎవరొకరు ఎక్కాలి కదండి. కిరాణా షాప్ పెట్టుకున్నాం ఇంటి దగ్గర, నాకు ఎవరితో పని లేదన్నావు అనుకో, ఎవరి దయాదాక్షిణ్యాలతో నేను బతకట్లేదు అన్నా అనుకో, రోజు మీ ఆవిడే కొనుక్కెళ్తున్నాను కానీ అది వ్యాపారం ఏమైనా ఉంటుందండి? బయట వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి కొనాలి కదండి. అంటే టోటల్గా అందరి దయ వల్లనే మనం బ్రతుకుతున్నాం, అంతేనా? ఇంతకుముందు చర్చిలకి ముసలోళ్ళు వచ్చేవారండి. ఎక్కువ ఎవరుండరు? ఒక ముసలోళ్ళు 90-80 సంవత్సరాలు వచ్చి ఆ కర్రట్టుకుని ఏదో మొత్తం మీద తెచ్చుకొచ్చి ఆ గోడకు జారబడి నోరు వచ్చి నిద్రపోయేవారు. ఆమెను అన్న తర్వాత వెళ్ళిపోయారు పాపం. ఈ మధ్య ఆ ముసలోళ్ళు రాట్లా మానేస్తారు చర్చికి. ఎందుకు? 4,000 ఇస్తున్నానంటే బాబు, నాకు 4,000 ఇస్తున్నాడు చాలని చర్చి కూడా మానేశారు. నాకు ఎవరితో పని లేదండి. కొనుక్కుంటున్న ప్రతి వస్తువుకి ఏం పడుతుందండి? పన్ను, ట్యాక్స్ పడుతుంటుంది. నువ్వు చెప్పులు కొనుక్కున్నా, రైస్ ప్యాకెట్ కొనుక్కున్నా, కూరగాయలు కొనుక్కున్నా, ప్రతి దానికి ఏముంది? ట్యాక్స్ ఉంది. ఈ ట్యాక్స్ అంతా కరెక్ట్ చేసి అవన్నీ ఎవరికి ఇస్తున్నారు? ఉద్యోగస్తులకు జీతాలు, ముసలోళ్ళకి పెన్షన్లు, వికలాంగులకి పెన్షన్లు, డాక్టర్లకి శాలరీలు, ఇవన్నీ మనందరి సొమ్మే. అంటే గవర్నమెంట్ ఉద్యోగులు బ్రతుకుతున్నా, పెన్షన్లు తీసుకుంటున్నా, ఇంకొకరి దైవాలతోనే బ్రతుకుతున్నా, అంతేనా? అందుకే అందరూ బాగుంటేనే మనం కూడా ఏమంటామండి? ఆటోల మీద రాస్తారు ఇది, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అంతేనా? ఇది 100% కరెక్ట్. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. అందుకే అందరూ దయ చూపించాలి కాబట్టి మనం బాగుంటాం. అంటే అప్పుడు మీ పిల్లలకి ఏమి నేర్పించాలి? అందరినీ ప్రేమించడం నేర్పించాలి, అదేనా? దేవుడు నేర్పించాలనుకున్నది ఇదే. పుట్టించిన దేవుడిని ఫస్ట్ ప్రేమించాలి. 2, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. మీ పిల్లలకి ఎప్పుడైతే ఈ సూత్రం నేర్పుతారో జీవితాంతం వాడు సంతోషంగా బ్రతుకుతాడండి. అందరినీ ప్రేమించడం నేర్పించారంటే ఇంకాడికి తిరగలేదు. నేర్పుతారండి? అలా నేర్పించాలంటే ముందు అందరం మనం ప్రేమించాలి కదా. అందరినీ ప్రేమించడం నేర్పించకపోతే ఇరు కోపాలతో, మోసాలతో, శత్రుత్వం పెరిగిపోయి ఎవడొకటి చేతిలో చచ్చిపోతాడు. అందుకే మనుషుల దయ ఖచ్చితంగా మనకు ఉండాలండి. మనుషుల దయ లేకపోతే మన జీవనం ముందుకు సాగదు. ఇప్పుడు నేను ఎక్కడి నుంచో వాకింగ్ చెప్పడానికి వచ్చాను. నేను ఎంత గొప్పవాడినైనా, లేదంటే నేను ఎంత దూరం నుంచి వచ్చినా మీరు లేకపోతే ఎవరికి చెప్తానండి? మనుషులు ఉంటేనే కదా. కనీసం మనం గొడవ పెట్టుకోవాలన్నా ఎవరు ఉండాలి? నలుగురు ఉండాలి కదండి. లేదా ఎవరితో గొడవ పెట్టుకుంటాం? అందుకే మనం ఏం చేయాలన్నా మనుషులతోనే ముడిపడి ఉందండి. ఈ మనుషులనే మనం ప్రేమించలేదు అనుకోండి, ఇంక ఈ బ్రతుకు అర్థం ఉందండి. చాలా మంది ఏం చేస్తారంటే, దేవుడిని అయితే నేను ప్రేమిస్తానండి, మనుషులు మాత్రం దేవుడి దగ్గర చెప్పండి వస్తాను, ఆడదంటే మాత్రం ఆడేవాడు. ఇంతకని దేవుడు ఏమన్నా చెప్పనా? కంటికి కనబడని నీ సహోదరుని ప్రేమించడం నువ్వు, కనిపించని నన్ను ప్రేమించడం అనడం అబద్ధం అనేసాడు. అంతే. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నీ సహోదరుని కూడా ప్రేమించాలి, అంతేనమ్మా? అందుకే మీరు మీ కుటుంబాలు
చక్కగా ఉండాలంటే ఫస్ట్ ఏం నేర్పించాలండి? దేవుడి కోసం నేర్పించాలి. రెండు, అందరినీ ప్రేమించటం నేర్పించాలి. అమ్మ నేర్పిస్తున్నారా? ఎలా అంటారు కానీ నేర్పించరు. నేర్పిస్తే ఎలాగెందుకు ఉంటుంది ప్రపంచం? ఇదే నేర్పించాలండి. ఇంటి పక్క వాళ్ళని ప్రేమించడం నేర్పించాలి. అలా నేర్పించిన అసలు నువ్వు ప్రేమించే సరిపోద్ది అంతేనా? మనం ప్రేమిస్తామా? ఇంటి పక్క కారు కొనుక్కోవడానికి మనం ఎలా ఫీల్ అవుతాం? వెరీ గుడ్, మంచి కారు అంటారండి. పైకి మొహం ఎలవెల పెట్టిన లోపల సరే కారు కొనేసాడు, ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ నా ముందు తిప్పుతున్నాడు. నిజంగా ఎలా ఫీల్ అవ్వాలి చెప్పనా? మన ఇంటి పక్కోడు కారు కొనుక్కుంటే ఆడికంటే ఎక్కువ నువ్వు సంతోషించాలి. ఎందుకు చెప్పనా? మనకి ఏదన్నా సడన్గా గుండెపోటు వస్తుంది అనుకో అర్ధరాత్రి, ఇలాగ ఇక్కడ నొప్పి వచ్చేస్తుంది సడన్గా, అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళిపోవాలంటే అంబులెన్స్ రావడం లేట్ అయిపోద్ది. పక్కింటోడికి కారు ఉంది, కొత్త కారు. ఏం చేస్తాడు ఇప్పుడు? మన కొడతాడు, 2 నిమిషాలు తీసుకెళ్ళి పడేస్తాడు అంతేనా? అలా కాకుండా మన పక్కోడికి డొక్కుమని ఉందనుకోండి, నొప్పి వచ్చేస్తున్నారు అనగానే ఆ టుకి కొడతాను అనుకోండి, ఈ లోపల నువ్వు టుపీయమంటావు అదేనా? ఇప్పుడు మీ పక్కింటోడు కారు ఉండడం మనకు మంచిదే కదా. ఇలాగ ఆలోచిస్తారా? ఎక్కడ తెచ్చి వచ్చిందో కొనేసుకుంటున్నాడు వీడు. మన పక్కింటోళ్ళు బాగుపడితే మనకే మంచిదండి. మన పక్కింటోళ్ళు అందరూ బాగుండాలని కోరుకోవాలి మనం అంతేనా? మన పక్కింటోడు దొంగ ఉన్నాడు అనుకోండి, పెద్ద దొంగ, ఎవరికి నష్టం ముందు అదేనా? ఊరంతా దొంగతనాలు చేసి ఏది దొరకదు అనుకో, ఏమనుకుంటాడు? ఎక్కడికి వెళ్ళడానికి ఎక్కడ వేద్దాం. మన ఎదురింటోడు ఒక కామందుడు అనుకోండి, ఆడపిల్లల్ని చూస్తే పాడు చేసి టైప్ అనుకోండి, ఎవరికి నష్టం? మన పిల్లల్నే చూస్తుంటాడు అంతేనా? ఇప్పుడు ఏం కోరుకోవాలి మనం? ముందు మన ఇంటి పక్కలు బాగుండాలి, ఎదురింటోళ్ళు బాగుండాలి, పక్కింటోళ్ళు, అసలు మా వీధోళ్ళు అందరూ బాగుండాలి అని కోరుకోవాలి అంతేనా? అప్పుడే నువ్వు బాగుంటావు. ఇది కోరుకుంటావు ఎప్పుడైనా? అందుకే చివరికి ఒక రెఫరెన్స్ చూసి ముగించుకున్నాను చూడండి. చివరిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చివరికి చూసేసి మనం ముగించేసుకుందాం. తిమోతి గారు పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. నిజంగా మీ కుటుంబాలు, మీ పిల్లలు నిజమైన భక్తులుగా ఉండాలంటే సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి ఈ భూమి మీద నెమ్మదిగా, సుఖముగా, అంటే ప్రశాంతంగా, ఎటువంటి తలపోట్లు లేకుండా సుఖంగా బతకాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి. అన్నిటికంటే ముఖ్యంగా చూడండి ఎంత ఇంపార్టెంట్ చెప్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, ఎవరి కోసం ప్రార్థన చేయమంటాడండి? మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తులు చెల్లించవాలని మీకు ప్రేమగా చెప్పట్లేదు, మరలా హెచ్చరించి చెప్తున్నాడు. ఇది మంచిదియు, ఇది దేవుడికి కూడా అనుకూలం అని చెప్తున్నాడు. అంటే మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలంటండి? అమ్మా ఎవరి కోసం ప్రార్థన చేయాలి? అందరూ బాగుండాలని ప్రార్థన చేయాలి. చేస్తామా? మనమే బాగుండాలని, అంతే కదండి. నేనే బాగుండాలి, నా కూతురు, నా కొడుకు, నేను నువ్వు కాదు, ఎదుటోళ్ళు అందరూ బాగుండాలి చేయాలి. ఆటోమేటిక్గా అందరూ బాగున్నాను అనుకో, నువ్వు ఎలా ఉంటావు అంతేనా? ఈ సూత్రం తెలియదు మనకి. అందరూ బాగుంటేనే నువ్వు బాగుంటావు. అందరికి కరోనా వచ్చింది అనుకో, నువ్వు ఉంటావా? ఇప్పుడు అందరికీ, మన ఇంటి పక్క వాళ్ళకి, ఈదులకి అందరికి కరోనా వచ్చింది అనుకోండి, మనం ఏమంటాం? మనం ఏం బాగోం. అప్పుడు వాళ్ళు ఎవరికీ రాకూడదని కోరుకోవాలి అంతేనా? మొన్నే పిఠాపురం వెళ్ళానండి వాకింగ్ చెప్పడానికి, ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం. వచ్చేసినప్పుడు అర్ధరాత్రి 11 అయిపోయింది. ఆర్టీసీ బస్సు ఎక్కాను, సూపర్ లగ్జరీ, పిఠాపురం నుంచి అమలాపురం రావడానికి. బస్సు ఎక్కిన తర్వాత ఆ బస్సు డ్రైవర్ నడపటం, ఆ అరుపులు చూసి నాకు అర్థమైపోయింది, అటు మందు వేసాడు. ఎవరు? డ్రైవర్ మందు తాగేసి తోలుతున్నాడు, ఆర్టీసీ డ్రైవరే. నాకు అనుమానం వచ్చిన పక్కతను అడిగాను, అతను కాకినాడ నుంచి వస్తున్నాడు. ఏమన్నా డ్రైవర్ కొంచెం తేడాగా ఉన్నట్టున్నాడు ఏంటి, ముందేసినట్టున్నాడు అనగానే, నన్ను ఏం అడగండి, నేను ఫిక్స్ అయిపోయాను అన్నాడు. ఏ ఫిక్స్ అయిపోయాడు? ఇంకా నాకు అర్థమైపోయింది, పోతే పోతాను అనుకున్నాను నేను. ఊరి నేను ఈడు ఫిక్స్ అయిపోయాడంట, నేను బోల్ దేవుడి పని చేయాలి. ఇప్పుడు నేను సురక్షితంగా అమలాపురం వెళ్ళాలంటే ఎవరి కోసం ప్రార్థన చేయాలి? నా కోసం ప్రార్థన చేసి పని అక్కడ. డ్రైవర్ కోసం చేయాలి. బాబు ఎదురు మంచి తెలివి ఇవ్వండి, నిద్ర రాకుండా చేయండి అదేనా. అంతకుముందు ఒక బస్సు ఎక్కితే ఆడేం చేశాడంటే,
నేను ఎక్కిన వెంటనే టికెట్ తీసుకున్నాను, చిల్లర అడిగాను. రే కూర్చొని లోపలికి వెళ్ళన్నాడు. ఇదేంటి బాబు నా చిల్లర అడిగితే ఎంత అరిచేసాడు. వెళ్ళి లోపలికి కూర్చున్నాను. తర్వాత పాప మా అమ్మాయిలు ఎక్కారు, ఆడపిల్లలు, వాళ్ళ మీద అరిచేసాడు, అందరి మీద అరుస్తున్నాడు. అప్పుడు వేరే డ్రైవర్ ఉన్నాడు, అతను లేపి ఏంటంటే అతను కామన్ సెన్స్ లేకుండా అందరి మీద అడుగుతుంటాడు అంటే అప్పుడు అతను ఏమన్నాడంటే, బాబు ఉదయం నా మీద కూడా అరిచేసాడు, వాళ్ళ ఆవిడికి అతనికి పెద్ద గొడవ అయిపోయింది, ఆ కోపంతో వచ్చాడు, ఇంకెవ్వరు కనబడిన వస్తున్నాడు పాపం, మైండ్ డిస్టర్బ్ అయిపోయింది అతనికి, పెద్ద గొడవ అయిపోయినట్టు ఇంట్లో. ఇప్పుడు బస్సులో మేము అందరం ఉన్నాం, ఎదరే పెద్ద బ్రిడ్జి ఉంది, గోదావరి బ్రిడ్జి. ఇప్పుడు వాళ్ళ ఆవిడ మీద కోపంతో నడుపుతున్నాడు. ఎందుకు ఎదవ జన్మని అందులో పెట్టాడు అనుకోండి, చచ్చిపోతాం సూసైడ్ చేసుకునేవి స్టీరింగ్ అలా తిప్పాడు అనుకో, ఎవడ పోతాం, ఆడితో పాటు మేము పోతాం, అంతే కదండి. ఇప్పుడు నేను సురక్షితంగా చేయాలంటే ఎవరి కోసం చేయాలి? తండ్రి ఈ కోపం తగ్గించే తనకి ఆపరేషన్కి వెళ్తారు కదండి గర్భవతులు పాపం, ఆ డాక్టర్లు కూడా అలా ఆవిడ మీద గొడవ పెట్టుకుని వచ్చాడు అనుకోండి, ఆడ ఇష్టం వచ్చినట్టు ఆపరేషన్ చేస్తారా? నీకా తెలియదు, మొత్తులో ఉంటావు. ఇప్పుడు ప్రార్థన ఎవరి కోసం చేయాలండి? ఫోన్ చేసి పాపం భర్తలో మా ఆవిడ కోసం ప్రార్థన చేయండి, ఆపరేషన్కి థియేటర్కి పంపుతున్నాం అంటారు. నేను అనుకుంటాను చేయాల్సింది మీ ఆవిడ కోసం కాదు బాబు, ఎవరి కోసం చేయాలి? ఆ డాక్టర్కి మంచి జ్ఞానం, మంచి ఓపిక, అంతే కదండి. అంటే మనం అందరం బాగుండాలంటే ఎవరు బాగుండాలండి? అందుకే అందరి కోసం, అధికారుల కోసం చేయమన్నాడు. అవును, చంద్రబాబు వచ్చే ముందు నీకు 18,000, నీకు 15,000, నీకు 16,000 అన్నాడండి. వస్తున్నాయా? బస్సు ఫ్రీ, అవన్నీ రావాలంటే ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఇప్పుడు వాళ్ళ మనసు బాగుండి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే మనసు ఏంటంటే అని ఎవరి కోసం ప్రార్థన చేయాలి? వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇస్తారు, ఎవరా ఇవ్వాలనుకుంటే ఇస్తారు. ఇప్పుడు వాళ్ళ కోసం చేయాలి, అంతే కదండి. అమ్మ కూడా వచ్చేలాగా నాకు ప్రార్థన చేయండి అందనుకోండి, నీకు వస్తుంది. తల్లికి వందనం వచ్చేలాగా ప్రార్థన చేయండి, నీ కోసం చేయకూడదు, ఎవరు చేయాలి? అధికారుల కోసం చేయాలి. అంటే టోటల్గా సమాజం అందరూ బాగుంటే మనం బాగుంటామండి. మన ఇరుగు పొరుగు వారు బాగుంటే మనం బాగుంటాం, మన సంఘం వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం, మన పాస్టర్ గారు బాగుంటే మనం అంతేనా. కాబట్టి అందరూ బాగుండాలని కోరుకోవాలి, అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా బాగుంటావు. అందుకే దేవుడు మొదట నన్ను ప్రేమించండి, తర్వాత నిన్ను ప్రేమించుకున్నట్టే అందరినీ ప్రేమించండి. ఇది మీ పిల్లలకు నేర్పితే గనక ఇంకా వాడికి తిరిగిలేదండి, ఇంకేం డోకాలేదు. ఎవరితో శత్రుత్వాలు రా, ఎవడో జబ్బేస్తాడరా, మా ఓడి మీద ఎవరినో పగబెట్టుకుని ఏం టెన్షన్లు ఉండవు. ఎందుకు? అందరినీ ప్రేమిస్తాడు మీ ఓడు, ఇంకా మీ ఓడిని ఎవరిని చంపుతాడు, మీ ఓడి మీద ఎవడ కేసులు పెడతాడు. ఇది క్రైస్తవులే పాటించలేదు కాబట్టి సమాజం ఇలా మారిపోయింది. సంఘాల్లోనే గొడవలు, ఇంట్లోనే కుటుంబంలోనే మాట్లాడుకోరు ఒకరొకరు, అంతేనా. అన్నదమ్ములు సంవత్సరాల పాటు మాట్లాడుకోరు, అత్త కోడలు సంవత్సరాల పాటు మాట్లాడుకోరు. 4, 5 ఉండే కుటుంబంలో నువ్వే ఇన్ని గొడవలతో చచ్చిపోతుంటే నీకేం భక్తి నీకు? ఇంకా చివరికి ఒక విషయం చెప్పి ముగిస్తానంట. దేవుడు ఈ భూమి మీద ఎందుకు మనల్ని అందరినీ పుట్టించి ఎందుకు ఈ మనుషుల్ని మనకి ఇచ్చాడంటే ఇది ఒక పరీక్ష. 850 కోట్ల మంది జనాభా కదండి మొత్తం ఇప్పుడు సుమారుగా. ఈ 850 కోట్ల మంది జనాభాలో మనం చచ్చిపోయేలోపు ముఖాముఖిగా మనకి ఎంతమంది పరిచయం ఉంటారండి? చివరిగా మహా అయితే ఒక 8 కోట్ల మంది ఉంటారండి. ఉంటారంటే దేవుడు ఎక్కడ ఉంటారమ్మా? ఇప్పుడు 1 కోటి మంది ఉంటారా? అంటే నువ్వు అరకు తెలియాలి, వాళ్ళు నీకు తెలియాలి, అది ముఖాముఖి పరిచయం అంటే. 1 కోటి మంది ఉంటారండి. పోను 1,00,000 మంది ఉంటారా? ఉండరు. పోను 1000 మంది ఉంటారా? 1000 మంది కూడా ఉండరు. 1000 మంది ఎక్కడ ఉంటారు చెప్పండి? ఇప్పుడు మిమ్మల్ని బోలు మంది చూస్తారు, మీరు బోలు మంది చూస్తారు, అందరూ మీకు తెలిసేంటి? ముఖాముఖి పరిచయం అంటే నీ పేరు, నీ ఊరు, నీ డీటెయిల్స్ అలాగే తెలియాలి, వాళ్ళ కోసం నీకు తెలిసి ఉండాలి, నువ్వు మాట్లాడుకుని ఉండాలి. ఇది పరిచయం అంటే. ఎంతమంది ఉంటారు ఎలాగైతే? మహా అయితే ఒక 100 మంది ఉంటారేమండి, అంతేనా. ఇప్పుడు అనుకుందాం, కొంతమంది కొంత ఎక్కువ ఉండొచ్చు, ఒక 100 మంది తీసుకుందాం. మన జీవిత కాలంలో 850 కోట్ల మంది ఉంటే నీకు మహా అయితే 100 మంది పరిచయంతో చచ్చిపోతాం. ఈ 100 మందిలో నీ కుటుంబం ఉంటుంది, నీ సంఘం ఉంటుంది, నీ ఊరు ఉంటుంది, అంతేనా, నీ బంధువులు ఉంటారు. ఈ 100 మందితో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? వాళ్ళని ప్రేమిస్తున్నావా, కక్షలు పెట్టుకుంటున్నావా, పగలు పెట్టుకుంటున్నావా, ద్రోహంతో ఉంటున్నావా, అపకారం చేస్తున్నావా? ఇవి ఏం చేసినా ఎంతమంది చేస్తామండి? ఈ 100 మందితోటి, అంతేనా. ఈ 100 మందితో ఈ 80, 60, 70 సంవత్సరాల పాటు ఈ 100 మందితోనే నువ్వు సరిగా ఉండలేకపోతే, వీళ్ళతోనే గొడవలు పెట్టేసుకుని, వీళ్ళతోనే సొత్తతో పెట్టేసుకుంటే, వీళ్ళనే ప్రేమించలేకపోతే పరలోకం వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉండాలండి?
యుగయుగాలు ఉండాలి. ఎంతమందితో ఉండాలి? కోట్ల మందితో, పరిశుద్ధులతో, దేవుడితో, యేసుతో, భక్తులతో ఉండాలి. అంతమందితో యుగయుగాలు ఉండగలవా? ఇక్కడ 100 మందితోనే ఉండలేనప్పుడు యుగయుగాలు ఉండగలవా? అందుకే ఇక్కడ నువ్వు ఎలాగ ఉంటున్నావో నిన్ను పరీక్షించడానికే నీకు జన్మనిచ్చి ఇన్ని బంధాలు మన చుట్టూ పెట్టాడండి. సంఘాన్ని పెట్టాడు, కుటుంబాన్ని పెట్టాడు, గ్రామాన్ని పెట్టాడు, బంధువులు పెట్టాడు. నువ్వు చచ్చిపోయేలోపు వీళ్ళందరినీ ప్రేమిస్తాను, వీళ్ళందరి చేత మంచి అతనండి, తను మంచి అమ్మాయి అండి కూడా అనిపించుకుని చచ్చిపోవాలండి. అలా చేయకపోతే నువ్వు పుట్టిన దానికి ఇంకా విలువ లేదండి, అర్థం లేదు. నీ కుటుంబంలో ఉన్న 10 మందినే, నలుగురినే నువ్వు ప్రేమించలేకపోతే ఇంకా యుగయుగాలు భక్తి ఏంటి, ఇంకా నీకు పరలోకం ఏంటి, దేవుడు ఏంటి, ఇంక ఈ ప్రసంగాలు ఏంటి? అందుకే మనతో పరిచయం ఉన్న అందరితో సాధ్యమైనంత వరకు మనం సమాధానంగా కలిసి ప్రేమిస్తూ ఉండాలండి. ఇదంతా జరిగితేనే నువ్వు పరలోకానికి అర్హుడవుతావు. లేదంటే ఇంత విలువైన జన్మ నీకు ఇచ్చిన దేవుడు ఈ అపురూపమైన బహుమానాలని మళ్ళీ ఎక్కడ పంపిస్తాడు? శిక్షలోకి పంపించేస్తాడండి. మొదటి ప్రసంగంలో అదే చెప్పాడు ఆయన. కాబట్టి దేవునికి గర్భఫలాలు మనకి ఇవ్వటం ఎంత అపురూపంగా ఇస్తున్నాడో అంతే అపురూపంగా వాళ్ళని మనం పెంచాలి. అలా పెంచినప్పుడే ఈ పుట్టినరోజులు చేసుకోవడానికైనా, ఆ పిల్లల్ని చూసి మురిసిపోవడానికైనా ఒక అర్థం ఉంటుంది. అంతే కదండి. ఇదంతా చూసి దేవుడు కూడా మురిసిపోతాడు. అదృష్టవశాత్తు జయరాజు గారి కుటుంబంలో ఒక పాప పుట్టిందంటే, బాబు పుట్టినా పాప పుట్టినా వాళ్ళ అదృష్టవంతురాలు చెప్పాలి. ఎందుకు? చాలా మందికి లేని భాగ్యం పుట్టినప్పటి నుంచి ఆ అమ్మాయికి దొరుకుతుంది. అంతే కదండి. పుట్టినరోజే దేవుని కార్యక్రమాలతో చేశారు. ఇంక ఎదిగే కొద్దీ ఏంటుంటుంది? ఆదివారం ఆరాధనలో ఎన్నో కార్యక్రమాలు, తాతగారే దైవజనుడు, ఇంటి దగ్గరే ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. చెప్పుకోవాలంటే ఒక దైవజనుడు కుటుంబంలో ఒక బిడ్డ పుట్టిందంటే ఆ బిడ్డ అదృష్టవంతురాలని అర్థం. అంతే కదండి. భాగ్యవంతురాలు చెప్పాలంటే. ఈ ప్రపంచంలో సంపన్నురాలు అనాలి ఒకరిని చెప్పాలంటే. ఎందుకంటే దీనికంటే, వాక్యం కంటే గొప్ప జ్ఞానం విలువైంది ఎక్కడ లేదు. అదే భాగ్యం మీ పిల్లలకు కూడా కలగాలంటే మీ ఇంట్లో కూడా దేవుని మాటలతో, దేవుని కార్యక్రమాలతో మీ పిల్లల్ని పెంచుతూ ఉంటే మీ పిల్లలందరూ కూడా భాగ్యవంతులు అవుతారు. దేవుడు మురిసిపోతుంటాడు. అప్పుడు మన జీవితాలు బాగుంటాయి, మన కళ్ళ ముందు పెరుగుతున్న పిల్లల జీవితాలు కూడా బాగుంటాయి. ధీమాగా బతకొచ్చు. లేదు, దేవుని జ్ఞానం కాకుండా మీరు ఎలా పెంచినా, కోట్లు ఖర్చు పెట్టి చదివించినా, పెద్ద స్థాయిలో పెట్టినా ఆడి వల్ల మీకు ఏం మిగులుతుంది? దేవుడికి దుఃఖమే మిగులుతుంది. కోట్లకు వచ్చి పెట్టి డాక్టర్ని చేసాడండి, అమెరికా పంపించేశాడు. పండగలకు కూడా రావట్లేదాడు. ఫోన్ ఎంత, తల్లి చచ్చిపోయింది సడన్గా. ఒరే మీ అమ్మ చచ్చిపోయిందిరా, నీకోసమే బాడీ ఉంచాం బాక్స్లో పెట్టి రారా అనగానే, చాలా బిజీగా ఉన్నాను డాడీ, వీడియో కాల్ చేస్తాను చూపించాడాడంట. ఎవరిని? తల్లి శవాన్ని వీడియో కాల్ చూపించి ఆ కార్యక్రమాన్ని చేసి నేను వీడియో కాల్లో చూసి ఎడుతుంటాను. ఎప్పుడైతే ఆ మాట చెప్పారని తండ్రికి వచ్చి వీడియో కాల్ చేయమంటున్నాడు, కష్టం అంట రాలేడంట. స్పాట్లో ఇతను కూడా గుండెపోటు వచ్చిందండి. ఎవరికి? ఎందుకు? రేపు నేను చచ్చిపోయినా వీడు రాడు, ఇక పనిలో పని ఇది కూడా వీడియో కాల్ చూపించండి, రెండు కలిపి. అంతే కదా. కోట్లకు వచ్చి పెట్టి గొప్ప చదువులు చదివిస్తే గొప్పగా చూసుకుంటాడు, మన నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటా అనుకున్నారు. కానీ ఏమయ్యాడు? చచ్చిపోతే చూడడానికి కూడా. అదే దేవుని జ్ఞానంతో నేర్పించారనుకోండి, దేవుడు ఏం నేర్పారు తెలుసా? నీ తండ్రిని తల్లిని సన్మానించప్పుడే నువ్వు దీర్ఘాయుష్మంతుడివి. ఇది మతం కాదు, బ్రతుకులని భాగ్యవంతులుగా మార్చే జ్ఞానం అండి. అట్టి జ్ఞానం జయరాజు గారి ద్వారా ఎంతోమంది నేర్చుకున్నారు, ఎంతోమంది దైవజనులుగా మారారు. అలాంటి జ్ఞానం ప్రతి చోట నేర్పించాలండి, వినిపించాలి. మీ పిల్లల్ని ఆ జ్ఞానంలో పెంచాలి. అలా పెంచుతారని ఈ బర్త్డే సందర్భంగా ఈ మాటలన్నీ మీకు వినిపిస్తున్నారు. విన్న మీరంతా ఆలోచించండి, అర్థం చేసుకోండి. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలో మంచి నిర్ణయాలు తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జయరాజు గారి కుటుంబంలో మీరిచ్చిన బహుమానాన్ని పురస్కరించుకొని సంతోషంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అమూల్యమైన మాటలు వినిపించడానికి చక్కటి కార్యక్రమాన్ని సిద్ధం చేశారు తండ్రి. అనేకులు మీ పిల్లలు వచ్చారు, బంధువులు వచ్చారు, సంఘస్థులు వచ్చారు, సహోదరులు వచ్చారు, దైవజనులు వచ్చారు. అందరినీ పేరు పేరున జ్ఞాపం చేసుకోండి. బిడ్డని దీవించండి, ఆరోగ్యంతో ఆయుస్తో నింపండి. వారి తల్లిదండ్రులను జ్ఞాపం చేసుకోండి.
వారి కుటుంబాన్ని అంతటినీ దీవించండి. దైవజనుల కుటుంబంగా దైవశాఖలున్న ఈ గృహంలో మరింత ఉన్నతంగా మీ జ్ఞానంతో అభివృద్ధి పొందుతూ అనేక ఆత్మలను రక్షిస్తూ సమాజాన్ని ఉన్నతమైన సత్య మార్గంలోకి నడిపించే మంచి కుమార్తెగా, తాతగారికి తగ్గ మనవరాలుగా ఆ బిడ్డని జ్ఞానంతో వృద్ధిపరచమని, తల్లిదండ్రులని దీవించమని, వచ్చిన బంధువులందరినీ కూడా జ్ఞాపం చేసుకోమని, అలాగే జరగబోయే కార్యక్రమం అంతా కూడా మీకు మహిమకరంగా జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుచున్నామా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. చేరు వచ్చిన సంఘం అంతటికి బంధుమిత్రులు ప్రభుపేట శుభములు తెలియజేసుకుంటున్నాను. దైవజనులు ప్రిన్సిపల్ జయరాజ్ సార్ గారికి దేవుడు చక్కటి ఒక మనమురాలని దేవుడు అనుగ్రహించాడు. ఆ కుమార్తెకు నామకరణం మనం చేసుకుందాం. దైవజనులు ఇంతవరకు వాక్య సందేశం అందించిన దైవజనులు నరేష్ కుమార్ గారు నామకరణం చేస్తాడు. తనంతరం ప్రార్థన చేసుకొని నామకరణం ముగించుకుందాం. అమ్మ రావాలి త్వరగా. తమ్ముడు రికార్డింగ్ చెయ్యి. సార్ అడిగాడు రికార్డింగ్ కావాలని. సార్ రికార్డింగ్ కావాలి, అది నీ చేస్తాం. మా ఇరుగురు తల్లిదండ్రులు అలాగే పాపను తీసుకొని రండి. ఇక్కడ పెట్టు కేక్. అది ఓకే అండి. నామకరణం చేసుకుందాం. దైవజనులు నరేష్ గారి ఆధ్వర్యంలో ఉండు. నామకరణం అయిపోయింది. నామకరణం తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది బర్త్డే సందర్భంగా. తర్వాత ప్రార్థన, పేరు ప్రకటించి ప్రార్థన చేయాలి. పేరు తర్వాత దైవజనులు జయరాజు గారి కుమారుడు విజయ్ కుమార్ గారు, అలాగే వారి భార్య రూత్ గారు, వారివరికి దేవుడిచ్చిన గర్భఫలం కుమార్తె, వారికి నామకరణం చేద్దామండి. వాక్య విషిత అనే నామకరణాన్ని పాపకి ఇవ్వటం జరిగింది. వాక్య విషిత. ఏం పేరమ్మా? వాక్య విషిత. జాగ్రత్తగా పిలవండి. దేవుడు పేర్లు మొదటగా ఆయనే పెట్టాడు అందరికీ. ఆ తర్వాత తల్లిదండ్రులుగా మనం పెడుతున్నాం. క్రైస్తవులుగా మంచి మంచి పేర్లు పెడుతుంటారు కదండి. ఎందుకు పెడతామండి? ఆ అర్థంతో వారి జీవితాలు బ్రతకాలన్నట్టు. మా ఇంటి పక్కన వాళ్ళ తల్లిదండ్రులు పాపం యేసు అని పేరు పెట్టారండి ఒక అతనికి. ఏం పేరు? ఎవరి పేరండి? మనం నమ్ముతున్న ఆయన పేరు. ఎప్పుడు వేసేసేవాడు. ఏంటి వేసేసి వాళ్ళ అమ్మ నాన్నే కొడతా ఉండేవాడు. ఆడు తాగేయటమే దొరికిపోయాడు. లోపల వేసారు. ఎవరిని? యేసును లోపల వేసారు. ఎంత చెడ్డ పేరండి. అందుకే మీ పిల్లలకి పేర్లు పెట్టడమే కాకుండా ఆ పేర్లకి సార్థకత్వం వచ్చేలాగా వారి జీవితాలు ఉండాలి. దైవజనులు వారి కుటుంబంలో ఒక పాప చక్కటి పేరు ఆ పాపకి పెట్టడం జరిగింది. జీవిత పర్యాంతం వరకు కూడా వాక్యంతో బ్రతుకుతూ, వాక్యంలో ఎదుగుతూ, అనేకులను వాక్యంతో పెంచుతూ, ఆ వాక్య విశిష్టతను సమాజానికి తెలియపరిచే వాక్య విషిత. ఆ నామకరణం చేసిన పాప కోసం ప్రిన్సిపల్ గారు ప్రార్థన చేస్తారు. కిలుగా ప్రేమించిన మా కన్న తండ్రి, దయగల నాయన తండ్రి, మా తోటి జత పనివాడు, మీ సేవలు అలపెరుగని యోధుడు తండ్రి,
జయరాజ్ సార్కి మీరు ప్రేమించి ఇచ్చిన గర్భఫలం విజయ్ నాయన, విజయ్ గారికి అలాగే ఋతు గారికి ప్రేమించి ఇచ్చిన కుమార్తెను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్య విషయత అనే ఒక నామకరణను బట్టి నాయన గొప్పగా అనేకులకు నాయన ఈ తరములో అనేకులకు మీ వాక్యాన్ని వినిపించి కొందరిని రక్షించడానికి మీ జ్ఞానములోను తండ్రి ఎదుగుతుండగా తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించండి. మనుషుల దయందును మీదెందులు వర్ధిల్లుతున్నాయినా అనేకులకు నైనా మీ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించండి. కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని ఆశీర్వదించండి. చిన్నటి నుంచే జ్ఞానములు ఎదుగుతూ తండ్రి మీకు ఇష్టమైన పిల్లగా ఎదిగే అనుగ్రహించమని క్రీస్తు పేరట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కేక్ కటింగ్ చేసుకుందామండి. దేవుడి తండ్రిని తెలిస్తే హ్యాపీ కాదా, సృష్టికర్తే తండ్రిని తెలిస్తే హ్యాపీ కాదా, జరుపుతా హ్యాపీ బర్త్డే టు యు. వచ్చిందా? తెచ్చారా? ఓకే అండి. సహోదరుడు విజయ్ గారికి ఋతు గారికి దేవుడు ప్రేమించిన గర్భఫలం మొదటి సంవత్సరంలోనికి దేవుడు ప్రవేశపెట్టాడు. వాక్య విషిత కేక్ కొరకు దైవజనులు జేబీఆర్సి కోఆర్డినేటర్ పెదతుంబలం దేవపుత్ర సార్ ప్రార్థన చేస్తారు. కేక్ కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు స్తోత్రములు నాయన. ఈ యొక్క దినాన్న తండ్రి మీ యొక్క మరి కుమారుడు విజయ్ గారికి తండ్రి చక్కటి గర్భఫలాన్ని ఇచ్చారు. నేటికి భూమి మీద అడుగుపెట్టి 1 సంవత్సరమైన సందర్భంగా నాయన జన్మదిన కార్యక్రమాన్ని జరిపిస్తుండగా తండ్రి కేక్ కటింగ్లో మీ తోడునిచ్చి, అదేవిధంగా తండ్రి కేక్ ఏ విధంగా అయితే మధురంగా ఉంటుందో అదే మీ మధురమైన జ్ఞాపకాలలో బిడ్డను పెంచగలిగే భాగ్యమును ధన్యతను తల్లిదండ్రులు ఇరువురికి మీరు అనుగ్రహిస్తారని మీ కృప చేత మీ కరుణ కటాక్షముల చేత మరొక సంవత్సరాన్ని మరి బిడ్డకు దయాకిరీటముగా ధరింపచేసిన విధానానికై స్తోత్రములు తండ్రి. ఆ బిడ్డను మీరు చల్లగా కాపాడి దీవించి ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దేవజనులు తెలియజేసుకుంటున్నాను. పాప తల్లిదండ్రులు జయరాజ్ సార్ కూడా రాగలిగితే కేక్ కట్ చేస్తుండగా అందరం ఆనందాన్ని తెలియజేద్దాం కరతార ధ్వనులతో. లేదు మ్యాచ్ బాక్స్ లేదు. చప్పట్లు కొట్టాలా? చప్పట్లు. అయిపోయింది కార్యక్రమం, ముగించుకుందాం మనం.
దైవజనులు నరేష్ గారు వచ్చి కేక్ పాపకు తినిపిస్తాడు. చేశాడు అతను దేవుని కుమారుడని అన్నాడు. చేశాడు పరలోకమందున్న తండ్రి మన దేవుడు. ప్రార్థనలో తండ్రి తండ్రి అని పిలిచేస్తున్నావు. దేవునికే పుట్టావని చెప్పుకున్నావా? మనుషులకే పుట్టానని ఎప్పుడు చెబుతూ ఉన్నావు. మొదటి మనిషిని పుట్టించిన దేవుడు లేనంటావా? సృష్టికర్త తండ్రి అయితే అతనికైతే హ్యాపీ 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 కాదా? ఆ దేవుడే నిన్ను తనకు పుట్టావని తెలుసుకున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ. త్వరగా వాక్య విశిష్టత పెద్ద నాన్న పెద్దమ్మ అందరూ, అలాగే అవ్వ తాత వాళ్ళు కూడా వచ్చి కేక్ అందించండి. ఓకే, తర్వాత కార్యక్రమాన్ని నడిపించవలసిన సభాధ్యక్షులు క్రీస్తు రాజు గారికి అప్పగిస్తున్నాం. గమనించండి, ప్రతి కార్యక్రమంలో దేవుడికి మహిమ రావాలి. అది ఏ కార్యక్రమం చేపట్టినా అది దేవుడికి మహిమ వచ్చే విధంగా ఈ భూమి మీద మనం చేయాలి. ఈరోజు ఇంత గ్రాండ్గా చేయటం వెనకాల ఆ బిడ్డ భూమి మీదకి వచ్చి ఇంతమందికి వాక్యం వినిపించింది. ఆమె పేరు ఏం పేరు? వాక్యంగా పిలువబడాలి. వాక్యం ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు గొప్పతనాన్ని ఇంతవరకు ఆమె పుట్టుక 1 సంవత్సరం నన్ను దేవుడు కాపాడాడు. కాపాడినందుకు కృతజ్ఞతగా నేను ఇంతమందికి వాక్యం వినిపించాలి అని తల్లిదండ్రులకు మాకు ప్రేరణిచ్చి ఇంతమందిని ఆహ్వానించి విలువైన మాటలు మనం వినగలిగాం. కాబట్టి ఈ మొదట 2వ కుమారుడి బర్త్డే కార్యక్రమానికి కూడా వాక్యోపదేశకులు నరేష్ గారు ఉండటం, మరలా ఈ కార్యక్రమం మనవరాల యొక్క కార్యక్రమానికి కూడా మా మాట మన్నించి దైవజనులు నరేష్ గారు మా కుటుంబాన్ని ప్రేమించి సంఘాన్ని ప్రేమించి చక్కటి వర్తమానాన్ని అందించటానికి కృప చూపాడు దేవుడు. కాబట్టి విన్న మీరు ఆ మాటలు మీ హృదయాలలో పదిలపరుచుకొని దేవుడి కోసం నమ్మకంగా బ్రతికే ప్రేమైన పిల్లలుగా ఉండాలి అని ఇంత మంచి మాటలు దేవుడి వాక్కులను అందించిన మన మధ్యలో ఉన్న ముఖ్య వాక్యోపదేశకులు నరేష్ గారిని చప్పట్లతో అభినందనలు తెలియజేస్తూ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మరి ఈ సందర్భంలో మరి మొదటి సందేశకులు అంటే డానీ గారు రాకపోవటానికి బలమైన కారణం భార్య హెల్త్ బాగలేకపోవటాన్ని బట్టి మరి డానీ గారు రాలేకపోయారు. మీ ప్రార్థనలో మా యొక్క భార్య విషయంలో ప్రార్థన చేయండి అని సంఘానికి కూడా తెలియజేయండి అని దైవజనులు డానీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అదే స్థానంలో మరి కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ లెక్చరర్ గారు వీరేష్, సైంటిస్టు, శాస్త్రవేత్త, బైబిల్ శాస్త్రవేత్త. కాబట్టి మహాజ్ఞానాన్ని ఆర్బీసీలో నేర్చుకొని చక్కటి సందేశాన్ని మొదటి సందేశంగా అందించిన లెక్చరరు వీరేష్ గారికి సభ తరపున హృదయపూర్వకంగా చప్పట్లతో అభినందనలు తెలియజేస్తూ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కాబట్టి మరి ఈ సందర్భంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎప్పుడు పిలిచినా కాదనక తోటి జత పనివారుగా మరి చక్కగా నడిపించడానికి సభాధ్యక్షుల వారు క్రీస్తురాజు గారు నడిపించారు. వారికి సభ తరపున హృదయపూర్వకంగా క్రీస్తురాజు గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనం పలికి తీసుకొచ్చిన సురేష్ గారు కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ గుంటకల్ సురేష్ గారికి కూడా
సభ తరపున నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మరి ఈ సందర్భంలో తోటి జత పనివారుగా మరి పెద్ద తుమ్మలం జేబీఆర్సీ కోఆర్డినేటరు దైవజనులు మరి దేవపుత్ర గారికి కూడా సభ తరపున నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మరి ఈ సందర్భంలో మరి సేతు గారు కూడా పిలిచిన వెంటనే మరి రావటం, దైవ సేవకుల యొక్క సారథ్యంలో ఈ గొప్ప విలువైన కార్యక్రమం జరగటం ఎంతగానో ఆనందపడుతూ మరి సేతు గారికి కూడా సభ తరపున హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మరి జేబీఆర్సీ కోఆర్డినేటరు విరుపాపురం అండ్ లెక్చరరు అండ్ జేబీఆర్సీ కోఆర్డినేటరు ప్రసాద్ గారికి కూడా సభ తరపున నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి జేబీఆర్సీ కోఆర్డినేటరు పరమేష్ గారు కూడా మా మధ్యలో ఉండటం మరి ఈ సందర్భంలో ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ పరమేష్ గారికి కూడా సభ తరపున హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి జేబీఆర్సీ కోఆర్డినేటరు మరి యవనస్తుడు, దేవుడంటే ఇష్టపడేవాడు. మరి వారి యొక్క పెద్ద అరివానం ఆ పరిసర ప్రాంతాలకు సత్యాన్ని అందజేయాలని, సంఘాన్ని కాపాడాలని బరువు బాధ్యతలను భరిస్తూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ మరి దేవుని సేవకుడుగా కొనసాగుతున్న మరి దైవజనులు, దేవుని సేవకులు కరింగా గారికి కూడా సభ తరపున నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా మరి మా ఆహ్వానాన్ని మన్నించి నా మనవరాలు యొక్క బర్త్డే కార్యక్రమానికి వచ్చేసిన ఎందరో దేవుని పిల్లలు, విశ్వాసులు, మరి మా యొక్క కుటుంబ సభ్యులు, మరి అందరికీ ఒకసారి నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ. కాబట్టి ఈ సందర్భంలో మరి ఈ కార్యక్రమం ముగించబడింది. అందరూ ప్రేమ బిందు ఎవరు మరి తినకోకుండా వెళ్ళిపోకూడదు అని అందరూ సమృద్ధిగా భోజనం చేసి మమ్మల్ని ఆశీర్వదించి దేవుడి పక్షాన వెళ్ళాల్సిందిగా మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామం మరి అధ్యక్షుల వారికి ఈ సమయాన్ని ఇస్తూ ఉన్నాను. ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగించబడుతూ ఉంది. క్యాటరింగ్ చేసే పిల్లలు మళ్ళీ చక్కగా చేయటానికి సిద్ధపడాలి అని, అదేవిధంగా వీలు ఉన్న వాళ్ళందరూ ఉపశిష్టంగా భోంచేయాలి. మరి కొన్ని కుర్చీలు కూర్చోలేని వారికి కూడా మేము వేస్తాము, వాళ్ళు ఆశీనులై భోంచేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంలో ముగించబడింది. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి ఇస్తూ ఉన్నాను. సో విజయ్ రూతమ్ముల వాక్య విషిత జన్మదిన శుభ సందర్భంగా చిన్నారి పిల్లలు ఒక పల్లవి పాట పాడతామని ఇష్టపూర్వకంగా ముందుకొస్తున్నారు కనుక ఒక పల్లవి పాట పాడవలసిందిగా కోరుచున్నాం. త్వరగా హ్యాపీ హ్యాపీ టు యూ, విష్ హ్యాపీ బర్త్డే టు యూ. జున్ను పుట్టినరోజు ఎంతో పండుగ రోజు. హ్యాపీ హ్యాపీ టు యూ, విష్ హ్యాపీ బర్త్డే టు యూ. జున్ను పుట్టినరోజు మనకెంతో పండుగ రోజు. ఓ పండుగ మనకెంతో పండుగ, ఎంతో పండుగ మనకెంతో పండుగ. నీవు గుడిలో నీవు చక్కగా మెలగాలి, అమ్మ నాన్నలకు మంచి పేరు తేవాలి. బడిలో నీవు గుడిలో నీవు చక్కగా మెలగాలి, అమ్మ నాన్నలకు మంచి పేరు తేవాలి. ఎంతో పండుగ మనకెంతో పండుగ, ఎంతో పండుగ మనకెంతో పండుగ. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని వారలారా,
కార్యక్రమం ముగింపు దశకు వచ్చింది కనుక దయచేసి అందరూ తలలుంచినట్లయితే దైవ సేవకులు నరేష్ గారు ప్రార్థన చేసి ఆశీర్వాదం ప్రసాద్ గారు ప్రార్థన చేస్తే దైవ సేవకులు ఆశీర్వాదం ఇస్తారు. దయచేసి అందరూ తలలు ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవ, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాన్న, ఈ మధ్యాహ్న సమయంలో మీరు ప్రేమైనటువంటి పిల్లలు మరి విజయ్ రూతు దంపతులను మీరు ప్రేమించి ఇచ్చినటువంటి గర్భఫలం కుమార్తెను బట్టి వందనాలు చెల్లిస్తూ తండ్రి, మరి వారి కుటుంబం అంతా కూడా కలిసి ఈ విధముగా మరి జన్మదిన కార్యక్రమాన్ని నామకరణాన్ని జరిగించుటకు మీరు చూపిన కృపను బట్టి మీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో చేరుకూడినటువంటి బంధువులతోనూ శ్రేయభిలాషులందరితోనూ కుటుంబముతోనూ సుదూర ప్రాంతముల నుంచి దైవజనులు మా మధ్యకు నడిపించి అనేక విలువైన సంగతులు మాకు వినిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. విన్న మాటలన్నిటిని బట్టి మరి బిడ్డలను పెంచగలిగేటటువంటి భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మరి ఈ సమయంలో మరి చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు మరి దైవజనులు జయరాజ్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. వారికి ఇచ్చినటువంటి సంతాన భాగ్యమంతటిని కూడా మీ కృపా సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ దిన జన్మదినం జరుపుకొని నామకరణం చేయబడినటువంటి కుమార్తెను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునండి. బిడ్డ మనుషుల దయందును మీ దయందును వర్ధిల్లుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి, మరి చేరుకూడి వచ్చినటువంటి బంధువులందరినీ కూడా మిత్రులందరినీ కూడా మీరు దీవించండి. అలాగున్న తండ్రి, మరి దైవజనులను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. మరి ప్రత్యేకించి తండ్రి, మరి ఈ కార్యక్రమానికి రావలసినటువంటి దైవజనులు మరి దానియేలు గారి కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను మీరు చక్కపరచమని, వారి భార్యకు ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితుల నుండి చక్కని ఆరోగ్యాన్ని తండ్రి వారికి అనుగ్రహించి వారి సేవా పరిచయలో మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ మరోసారి ఈ మధ్యాహ్న సమయంలో తండ్రి మా అందరి ద్వారా సమస్తమైనటువంటి మహిమ ఘనత మీకు చెల్లిస్తూ మా రక్షకుడు మా ప్రభువైన క్రీస్తు పేరటి ఈ ప్రార్థన అడిగి వేడుకొనిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడున్న మనందరికీ సకల పరిశుద్ధులకును, ముఖ్యంగా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న వాక్య విషితకును జయరాజ్ గారి కుటుంబాన్ని అంతటికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.